सर्वेभ्यो नमो नमः स्वागतम सर्वे నమస్కారం. स्वागतम नमस्ते नमस्कार महोदय। नमस्ते నమస్కారం మహోదయ. नमस्ते प्रथमं प्रार्थनां कुर्मः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् सर्वेभ्यो नमो नमः स्वागतम् अद्य प्रवेशवर्गस्य एकादश कक्षा अस्ति। अद्य वयं षष्ठपाठस्य अभ्यासान् कुर्मः, अनन्तरं सप्तमपाठस्य अध्ययनमपि कुर्मः। ఇవాళ ప్రవేశ యొక్క 11వ తరగతి. ఇవాళ మనం 6వ పాఠంలో మిగిలినటువంటి అభ్యాసాలు చేసిన తర్వాత 7వ పాఠం కూడా మొదలు పెడదాం. ఓకే, సో మొదలుగా 6వ పాఠంలో పేజ్ నెంబర్ 125లో మనం ఆ అభ్యాసం చేస్తున్నాము. దాన్ని ఇంకా మిగిలినవి ఇప్పుడు పూర్తి చేద్దాం. సో అందరూ 6వ పాఠంలో 125వ పేజ్ నెంబర్. ఓకే, సో మనం దాంట్లో రోమన్ నెంబర్ 5 దగ్గర ఆగిపోయాము. మేడం, డౌట్ అడుగుతా అండి. చెప్పండి అనురాధ గారు. ఆ, ఇక్కడ మనకి అవ్యయ పదాల్లో పూర్వము అంటే పురా అంటే పూర్వము అని ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్ లో. అవును. అండ్ మన అందులో పురాత ఐ మీన్ ఓల్డెన్ ఆర్ ఏన్షియంట్ డేస్ అంటే పురాతన అది కూడా వస్తుందండి దానికి. ఆ, అంటే పురా అంటే అవ్యయము, పురాతన నూతన ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా అవి విశేషణాలు అంటారు, అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే. సో అడ్జెక్టివ్స్ కి మళ్ళీ కొంచెం వేరే రూల్స్ ఉంటాయి, అవి ఎలా వాడాలి అన్నది మీకు యాక్చువల్లీ పరిచయ లెవెల్లో అడ్జెక్టివ్స్ వస్తాయి. అప్పుడు దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. బ్రీఫ్ గా చెప్పాలంటే ఇప్పుడు పురాతన స్యూత అంటే పుల్లింగం అయితే పురాతన అన్న వర్డ్ ఏదైతే ఉందో అది దానికి అకార్డింగ్ గా మారుతుంది. స్త్రీలింగం అయితే స్త్రీలింగం లాగా పురాతన స్థాలిక, లేకపోతే పురాతన ఆ అంకణి అలా మారుతుంది. అదే నపుంసకలింగం అయితే పురాతనం పుస్తకం. అలా యాడ్జెక్టివ్స్ కి మళ్ళీ కొంచెం డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే. పురా అంటే దానికి ఏం మార్పు ఉండదు. పురా అంటే అది అవ్యయం కాబట్టి అది ఏ లింగంతో అయినా అలాగే వాడాలి. అలాగే. ఓకే. పురాతనం నూతనం ఇవి మాత్రం మారుతాయి అన్నమాట. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? ఇంతవరకు చెప్పిన పాఠంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మా, ఒక చిన్న క్షణం. చెప్పండి మహోదయ. ఒక సెంటెన్స్ ఏ విభక్తిలో ఉందో మనకి ఎలా తెలుస్తుందో కొద్దిగా చెప్పగలరా నాకు? అదొక్కటే నాకు చాలా. సో మహోదయ, ఒక సెంటెన్స్ ఏ విభక్తిలో ఉంది అని కాదు, ఒక పదము ఏ విభక్తిలో ఉందన్నదే చెప్పగలం. ఇప్పుడు ఒక అదే క్రియాపదం మహోదయ చెప్తున్నాను అది. కదా. ఉండండి. సో ఒక ఆ, పదం, ఇప్పుడు వాక్యంలో కనీసం 2 పదాలు ఉంటాయి. ఒకటి కర్త ఉంటుంది, ఒకటి క్రియ ఉంటుంది. ఓకే, క్రియకి ఎటువంటి విభక్తి ఏమీ ఉండదు. క్రియకి ఉండేది ఏంటంటే అది ఏ పురుషులో ఉన్నటువంటి ఆ క్రియ రూపం అనేది తెలుసుకోవాలి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, లేకపోతే ఉత్తమ పురుష, అంతే క్రియకు ఉండేది. సంజ్ఞా పదానికి అంటే కర్తకు కూడా ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. ఓకే, అది ఫిక్స్. కర్త అంటే ప్రథమ విభక్తిలోనే ఉండాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకా వాక్యంలో కర్త కర్మ క్రియ అని మనం పెంచుకుంటే కనుక కర్మపదం ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే అది మీకు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇంతవరకు కర్త ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తిలో కర్మ, క్రియ ఏమో కర్తకి అనుగుణంగా ఉంటుంది. ఇది
బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే ఒక వాక్యం ఉంటే కనుక బేసిక్గా ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. అలా అవును. కాకుండా ఇప్పుడు మిగతా తృతీయ విభక్తి ఉంది, చతుర్థి విభక్తి ఉంది, పంచమి ఉన్నాయి. ఈ విభక్తులు ఉమ్, మనం ఎప్పుడు వాడతామన్నది మనము ఇప్పుడు కిందటి పాఠంలో తృతీయ విభక్తి అంతకంటే ముందర పాఠంలో ద్వితీయ విభక్తి చూసాం. కర్మపదము ఉమ్, ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలాగే కొన్ని స్పెషల్ వర్డ్స్ వాడినప్పుడు మనము ఆ ఉమ్, ద్వితీయ విభక్తి లైక్ పరితః, ఉభయతః, లేకపోతే అభితః అని వాడినప్పుడు అవి ఆ, దేని చుట్టూనో దేనికి ఇరువైపులా ఉన్నాయో ఉంటే ఆ పదము మనం ద్వితీయ విభక్తిలో వాడాలి. అలాగే ఓకే. ఇప్పుడు వినా అని ఉన్నప్పుడు కూడా ద్వితీయ విభక్తిలో వాడాలి. తృతీయ ఉమ్, విభక్తిలోకి వచ్చినప్పుడు మనకి దాని అంటారు సహా అని వాడినప్పుడు అప్పుడు తృతీయ విభక్తి వాడాలి. లేతే సహా అన్నది మనం అదేంటి తృతీయ విభక్తి మనం ఎప్పుడు వాడతామంటే అది ఒక ఆ, కరణం. కరణం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. ఉమ్, ఇన్స్ట్రుమెంట్ గా వాడినప్పుడు తృతీయ విభక్తి. హలేన కర్షతి, హస్తేన కార్యం కరోతి, లేకపోతే పుష్పై ఉమ్, పూజయతి, ఇలా పుష్పాలతోటి, చేతితోటి, ఉమ్, లేకపోతే నాగలితోటి అని వాడినప్పుడు, ఓకే. లేకపోతే సహ, సార్ధం, సాకం అని అవ్యయాలు వాడినప్పుడు వాటితో పాటు మనం వాడేది తృతీయ. రామేణ సహ, లక్ష్మణేన సహ, లేకపోతే ఆ, సీత సహ అని వాడినప్పుడు తృతీయ వాడతాం. ఇంకా చతుర్థి మనకి వచ్చే పాఠంలో వస్తుంది, అప్పుడు చతుర్థి గురించి మాట్లాడదాం. చతుర్థి రైట్ అమ్మ. కొంచెం కాంప్లికేటెడ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది వీటన్నిటికంటే కూడా. సో చతుర్థి నెక్స్ట్ లెసన్, సెవెంత్ లెసన్లో వస్తుంది. సో ఇలా ఒక వాక్యం అంటూ మనకి ఏది కూడా మొత్తం వాక్యం ఈ విభక్తిలో ఉంది అని అనకూడదు, అది తప్పది. ఆ, పదానికి ఓకే. విభక్తి ఉంటుంది తప్ప వాక్యానికి విభక్తి ఉండదు ఏమీ కూడా. మహోదయ ఓకే అమ్మ. అర్థమైందా? థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. సరే. ఇంకేమైనా నమస్కారం మహోదయ్. హరి ఓం. హరి ఓం అదే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ కదా? ఓకే. సో ఇప్పుడు మనం అవ్యయాలను ఉపయోగించి క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించాలి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు, వాటిల్లో మనము ఆ, ఈ ఈ పాఠంలో ఉన్నటువంటి మనకు ఒక లిస్ట్ ఇచ్చారు కదా, అవ్యయాల లిస్ట్. ఆ అవ్యయాలను ఉపయోగించి మనము వాక్యం అనువదించాలి. కర్ర మహోదయ మొదటిది, పిల్లి ఇంటి లోపల ఉన్నది. మహోదయ ఆ, ఆ, మేడం. చెప్పండి. మార్జాలः ఉమ్, ఏంటంటే గృహ గృహ ఆ, గృహ ఆ, గృహస్య గృహస్య ఉమ్, అస్తి ఆ, గృహస్య కుత్ర అస్తి? అంతః అస్తి. అంతః ఆ లిస్ట్ మీ దగ్గర ఈ పాఠంలోనే ఉందండి, పేజ్ నెంబర్ చెప్పండి. సో ఆ పేజ్ నెంబర్లో ఉన్నవి చూసి 120 పేజ్లో ఉన్నాయి అవ్యయాలు అని. సో అంతః అంటే లోపల. సో అంతః లోపల సో మార్జాలः ఉమ్, గృహస్య గృహస్య ఉమ్. అంతః అస్తి. ఉత్తమం అదే. సో అంతః అంటే లోపల. దేని లోపల అంటే గృహస్య గృహం గృహస్య. యాక్చువల్లీ గృహస్య అనేది షష్ఠీ విభక్తి. మీరు ఇంకా నేర్చుకోలేదు, బట్ వాక్యాలు వచ్చినాయి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. గృహస్య అంతః అస్తి. తర్వాత రెండోది, పివిఎన్ కుమార్ గారు, తల్లి అమ్మా. కుమార్తె కోసం అరటి పళ్ళు తీసుకువచ్చింది. తల్లి ఆ, మా కుమార్తె కోసం అరటిపళ్ళు తీసుకొచ్చింది. తల్లి మాత ఆ, కోసం వస్తున్నాం. ఒక్క సెకండ్. పర్వాలేదు మహోదయ, చూడండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇది కొంచెం టఫ్. సో అందుకనే నేనే చెప్తున్నాను. సో యాక్చువల్గా కృతే అనేది వాడాలి. కృతే అంటే కొరకు అని. బట్ కృతే అన్నప్పుడు ఎట్లా అంటే మనం దాంతో పాటు వచ్చిన దానికి ఆ పుత్రి, పుత్ర్యాహ కృతే అని వాడాలి. పుత్ర్యాహ అన్నది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తితోటి కృతే అని వాడితే కనుక అది మనకి కోసం. మొత్తం రెండు పదాలు కలిపితేనే కోసం అని వస్తుంది. పుత్రి కోసము, కూతురి కోసము అని చెప్పాలంటే పుత్ర్యాహ కృతే అని వాడాలి. కాబట్టి ఇక్కడ
జనని మాత మాత జనం ఓకే, వినండి మహోదయ. మాత అన్నది యాక్చువల్గా మాతా అని వాడాలి. మాతః ఉమ్, అన్న పదం లేదు సంస్కృతంలో. సో మాత అన్నది మాతృ రికారాంత స్త్రీలింగ పదము. మీ 11th చాప్టర్లో విభక్తి టేబుల్స్లో ఉంది అది స్త్రీలింగ పదాల్లో. అది కూడా మీరు ఉమ్, ఒకసారి చదవచ్చు. సో మాతృ శబ్దము రికారాంతము, దానికి ప్రథమ ఏకవచనంలో మాతా అని వస్తుంది, దీర్ఘం వస్తుంది. బట్ మాతా అని చూసి అది ఆకారాంత స్త్రీలింగము అనుకోకూడదు, అది ఋకారాంతం. ఆ ఆ ఈ ఈ ఉ ఋ ఋకారాంత శబ్దం అది. కాబట్టి మాతృ శబ్దానికి మాతా అని రావాలి. కాబట్టి ఇక్కడ మాతా పుత్ర్యాహ కృతే మరి, ఉమ్, కదలీ ఫలాన్ని ఆనయతి. ఆనయ్య ఆనీతవతి, అది తీసుకువచ్చింది అన్నారు కదా, సో ఆనీతవతి అని అనొచ్చు. ఓకే, మేడం చెప్పండి. మరి ఆ చతుర్థి విభక్తి కొరకునికాయ కదండి, పుత్రిక కోసం పుత్రి అయి పుత్రి అయి అనకూడదా? అనొచ్చు, అది కూడా కరెక్టే. ఫస్ట్ థింగ్ అంటే అది ఎందుకని చెప్పలేదు ఇప్పుడు అంటే, ఫస్ట్ మనం చతుర్థి విభక్తి ఇంకా చెయ్యలేదు. రెండోది వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు అవ్యయాల్ని వాడి మనకి వాక్యాన్ని అనువదించమన్నారు. ఇప్పుడు పుత్రైహి అంటే కనుక, పుత్ర్యైహి అంటే కనుక అక్కడ మనం కృతే వాడలేం. కృతే వాడాలి అంటే మనం అక్కడ షష్ఠీ విభక్తి మాత్రమే వాడాలి. కాబట్టి ఓహో, కృతే కోసం షష్ఠి. కృతే అచ్చా, కోసం ఇక్కడ ఉన్న. మనం ఓకే షష్ఠీ విభక్తి వాడామన్నమాట. అది ఓకే. కాకుండా మీరు జస్ట్ అనువదించండి అంటే అప్పుడు చతుర్థి విభక్తి వాడచ్చు. ఓకే, సో అందుకని ఉమ్. కన్ఫ్యూజన్ కాబట్టి అది చెప్పట్లేదు ప్రస్తుతం. నెక్స్ట్ చాప్టర్లో చతుర్థి విభక్తి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు మళ్ళీ. సో జననీ పుత్ర్యాహ కృతే కదలీ ఫలాని ఆనీతవతి. ఓకే, సమ్యక్. తర్వాత మాలతి గారు, పూర్వం అడవిలో ఒక ఋషి నివసిస్తుండెను. పురా వనే ఏకః ఋషి అస్ అస్ అస్మి కాదు అస్మిక మారా ఇప్పుడు పురా చదువుకున్నాం కదా. సో బాలహ ఏమొస్తుంది ఇప్పుడు? ఒకవేళ కనుక మనం భూతకాలం క్రియాపదాలు వాడి చెప్పాలంటే ఏం చెప్పచ్చు? బాలహ అనివసత్ అనివసత్ మా ఆ, అని ఆ, అనివసత్ అని వస్తుందండి. ప్రసత్ పురా అనొచ్చు. ఆ, ఏకః పురా పురా వనే ఏకః ఋషి అస్ అవిసత్ ఆ, అవసత్ 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 అని అవసత్. వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఋషి అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఋషిహి పుల్లింగ ఇకార ఓకే, పదము హరిశబ్దం ఋషి ఋషిహి. కాబట్టి పురా వనే అనొచ్చు, అరణ్యే అనొచ్చు, ఏదైనా అనొచ్చు. పురా అనొచ్చు. వనే ఏకః ఋషిః అవసత్. ఓకే, అవసత్. సమ్యక్. తర్వాత మహోదయ ఆ, మహోదయ చెప్పండి. పూర్వం వనే అంతః ఏకం ఋషి వసతి స్మ అనొచ్చా? ఆ, వసతి పూర్వం వసతి స్మ అనొచ్చు. ఆ, ఆ, ఇంకే ఏకం అనొచ్చా? ఏకం ఎందుకంటారు? ఏకం అన్నది నపుంసకలింగం. నంబర్స్ లో కూడా మీకు వస్తుంది ముందర. నంబర్స్ లో కూడా ఏంటంటే 4 నంబర్ల వరకు మీకు లింగ భేదం ఉంది. సో ఏకః బాలకః అనాలి, ఏకా బాలిక అనాలి, ఏకం పుస్తకం అనాలి. సో ఏకం ఋషి అనకూడదు, ఏకః ఋషి. ఓకే. ఋషి వసతి స్మ అనొచ్చు, అయితే అవసత్ అనొచ్చు. ఓకే, ఉషితవాన్ అని ఇంకో పదం ఉంది, భూతకాలంలో వాడచ్చు. ఉషితవాన్ అని కూడా అనొచ్చు. ఓకే, మేడం, చెప్పండి. పూర్వः एकः ఋషిः వనం మే నివసత అనకూడదు. వనమే, మీరు హిందీ వాడుతున్నారు. వనే వనే వనే, అనాలి. అచ్చా అచ్చా, వనే. ఓకే. కాదు, వనే లేకపోతే అరణ్యే వసతి. మీరు తా అని ఎందుకు దీర్ఘం వచ్చింది అక్కడ? ఏ వసత. ఏం క్రియాపదం అది? మీరు ఇంతవరకు చదువుకున్నారా? ఇప్పుడు మనం చెప్పిన పాఠాల్లో ఎక్కడైనా వచ్చిందా వసత అని? వచ్చిందా? మీ పేరు మర్చిపోయింది, మహాలక్ష్మి గారా? ఉషా 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 గారు. చదువుకున్నావా ఇంతవరకు వసత? నివసిత
నివసతి. నివసతి. నివసతి ఆ, నివసతి ఓకే. మా పెడితే పాస్ట్ టెన్స్ కింద వాడుతూ ఉండేవాడు అని కూడా అనొచ్చు, ఉన్నాడు ఉండేవాడు అని కూడా వాడొచ్చు, కాబట్టి అది కూడా కరెక్టే. కానీ నివసత అన్నది ఏది పదం లేదండి. ఓకే. పూర్వ అనొచ్చా? పురా, మనకి పురా అని ఇచ్చారు కదా, పూర్వ. లేకపోతే పూర్వం అని వాడాలి, అప్పుడు పూర్వ. మళ్ళీ అది వేరు మళ్ళీ. సో అందుకని మనకి ఇప్పుడు ఏదైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని ఏమంటారు, అవ్యయాలు వాడమని, అప్పుడు పురా అని మనం వాడాలి. ఓకే, పురా అని వాడాలి. సరే. ఓకే. తర్వాత మానస, ఆ ముదుసలి స్త్రీ మెల్లగా మాట్లాడుతున్నది. सा वृद्धः ఉమ్, ఉమ్. మందం వదతి. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి వర్డ్ని అబ్జర్వ్ చేయాలి వాక్యంలో ఇచ్చినవి. దానికి అవి ఏకవచనంలో ఉన్నాయా బహువచనంలో ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఆ ముదుసలి స్త్రీ ఏకవచనం, సో సా వృద్ధ మహిళ. సో వృద్ధ అంటే ముసలివాడు పుల్లింగం, వృద్ధ అంటే స్త్రీలింగం. కాబట్టి సా వృద్ధ మహిళ, ఆ, మందం మందం. అలా మానస అక్కడ వృద్ధ కాదు, వృద్ధ. తర్వాత కృష్ణమాచారి గారు, ఈ క్రింది అవ్యయాలను జతపరచండి. యథా, కృష్ణమాచారి గారు యథా. యథా తదా. ఒక వాక్యం చెప్పగలరా యథా తదాకి? తదా యథా తదా. ఉమ్. ఆ, యథా యదా రాజా తదా ప్రజ మహోదయ. అదా రాజా తదా. మీకు ఆ రోజు కూడా నేను చెప్పాను, యథా దా అని వస్తే సమయం అని గుర్తుపెట్టుకోండి. దా, యథా సమయం, ఎప్పుడైతే అప్పుడు. ఇప్పుడు చెప్పండి మహోదయ. యథా తదా. యథా తదా అది కరెక్టే కాంబినేషన్. ఇప్పుడు వాక్యం చెప్పమని అడిగాను మిమ్మల్ని నేను. వాక్యం మహోదయ. వాక్యం కొద్దిగా ఇబ్బంది ఉంది మేడం ఓకే చెప్పడానికి. మహోదయ వినండి, నేను ఇంకా అడుగుతా. శాంతి రాజు గారు. శాంతి చెప్పండి యథా తదా వాక్యం. యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు అది నేను కాదు అన్న తర్వాత మీరు మళ్ళీ అదే చెప్తే కరెక్ట్ అయిపోతుందా? అవదు. అవదు. అప్పుడు ఎందుకు చెప్పారు మీరు? ఇంకోటి స్ట్రైక్ అవ్వలేదు. అసలు అంటే మీకు అది ఏంటి అని అర్థమైతే స్ట్రైక్ అవ్వాల్సిన అవసరం లేదండి. యథా తదా, ఎప్పుడైతే అప్పుడు. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అని చెప్పారు. ఎప్పుడు రాజైతే అప్పుడు ప్రజలని అర్థము. అసలు ఆ మా వాక్యానికి అర్థం ఏంటో చెప్పండి శాంతి గారు. యథా రాజా తథా ప్రజ తెలుగులో చెప్పండి. ఏ ధర్మం యథా ధర్మం. తెలుగులో చెప్పండి. యథా రాజా తథా ప్రజ చెప్పండి. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. ఇప్పుడు అది సమయానికి సంబంధించిందా లేకపోతే వ్యవహారానికి సంబంధించిందా? వ్యవహారానికి. మరి అప్పుడు యథా తదాకి ఎలా చెప్పారు మీరు? చెప్పకూడదు కదా. సో ఇప్పుడు ఆలోచన, యథా తదా వాక్యం. యథా ధర్మ యథా ధర్మ తదా. ఓకే. సో మహోదయ సివిఎన్ సత్యనారాయణ మహోదయ కృపయా వదతు. మొదటి మామూలుగా గుర్తొచ్చేది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అది వచ్చేస్తుంది. ఉత్తమ మహోదయ. సింపుల్ సాంస్క్రిట్ అంటే యదా మమ పత్ని అన్నం పచతి, ఎప్పుడైతే అన్నం చేస్తుంది, అహం తదా ఖాదామి. ఉత్తమం, సమ్యక్ మహోదయ. సో యథా తదే అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే అప్పుడు. దానికి ఎన్ని వాక్యాలైనా మీరు చెప్పొచ్చండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మొదట్లో ఇప్పుడు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అని మనం చాలా కామన్గా వినేటటువంటి భగవద్గీత శ్లోకం. ఎప్పుడెప్పుడైతే ధర్మం తగ్గుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పడానికి యథా తదా.
అలాగే ఇప్పుడు ఇంకో వాక్యం చెప్పారు ఆయన, యదా మమ పత్ని పాకం కరోతి తదా అహం అన్నం ఖాదామి. ఎప్పుడైతే నా భార్య అన్నాన్ని వండుతుందో అప్పుడు నేను తింటాను. సో మనకి ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే బాలకుడు ఇంటికి వస్తాడో అప్పుడు తల్లి వాడికి భోజనం పెడుతుంది, లేకపోతే గృహకార్యం చేయిస్తుంది. అట్లా మీరు ఎన్నైనా వాక్యాలు చెప్పొచ్చండి యథాతథకి, అన్నిటికీ కూడా, అన్ని కాంబినేషన్స్కి. ఓన్లీ మీరు దాని మీనింగ్ అర్థం అవ్వాలి. టైం ఎప్పుడు దాహం వేస్తుందో అప్పుడు నీళ్లు తాగుతాము అని కూడా చెప్పొచ్చు కదా. సంస్కృతంలో చెప్పాలి, తెలుగులో కాదు. చెప్పండి ఇప్పుడు. ఆ, యథా ఆ, యదా ఆ, దాహానికి పిపాస అస్తి. యదా పిబాస తదా పిబతు. సరిగ్గా చెప్పాలి. యదా పిపాస భవతి తదా యదా పిబాస భవతి తదా పిబామ. పిబామి, నేను కదా తాగేది. పిబామి నాకు పిబామి. నేనే తాగుతా. తథాహం జలం పిబామి. అట్లా మీరు ఆకలిస్తే అన్నం తింటాము, లేకపోతే పెన్ను ఉంటే రాస్తాము. ఎప్పుడైతే పెన్ను కొనుక్కుంటానో అప్పుడు రాస్తాను. రకరకాలుగా మీరు మీరు తెలుగులో ఏదైతే వాడుతున్నారో దాన్నే మీరు సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మహోదయ చెప్పండి. యథా రాజా తదా ధర్మ. లేదు మహోదయ, అది అది అసలు కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదండి ఇది యథాతథకి. కాదండి, ఇందాక కూడా మీకు అందరికీ చెప్పాను. యథా అంటే ఎలా అయితే అలా. ఇది యథా అంటే ఎప్పుడైతే అప్పుడు, సమయానికి సంబంధించింది ఇది యథా అన్నది. దా గుర్తుపెట్టుకోండి, దా అంటే సమయానికి సంబంధించింది. థా అంటే తా థా. థా అంటే విధానానికి సంబంధించింది. ఓకే, అలా చేస్తాడు. నేను ఎలా చేస్తే నా కొడుకు అలాగే చేస్తాడు. లేకపోతే సచిన్ టెండూల్కర్ ఎలా ఆడితే అలా గవాస్కర్ ఆడు, లేకపోతే గవాస్కర్ ఎలా ఆడితే కపిల్ దేవ్ అలా ఆడు. ఇలా ఎలా అయితే అలా అన్నది యథా తథా. అప్పుడే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని చెప్పడం. అంతేగాని దానికి యథా తథాకి అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదండి అది. ఓకే, సో తర్వాత మేడం, యథా యథా త్వం ఆగచ్చత్ భవతి తదా వయం ఆగచ్చామి అని. మీరు అంటే వర్డ్స్ తప్పైనా భావం కరెక్టే. యదా త్వం ఆగచ్చసి తదా అహం తదా అహమపి ఆగచ్చామి. నువ్వు ఎప్పుడు వస్తావు అప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పడం. సమ్యక్ మహోదయ, ఉత్తమం. ఆ తర్వాత నెక్స్ట్ రోహిణి కే. యద్యపి యద్యపి తథాపి. వాక్యం చెప్పండి. ఒక్క నిమిషం. యద్యపి నిర్ధనః తథాపి దానం కరోతి. ఉత్తమం. యద్యపి నిర్ధనః తదాపి దానం కరోతి. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా సరే వాడి దగ్గర ఉన్న దాంట్లోంచి వాడు దానం చేస్తాడు అని అర్థం. ఓకే, సో యద్యపి తదాపి అంటే ఇది అయినా కూడా అది చెయ్యడు అని. ఇప్పుడు దాని ఏమంటారు, నా దగ్గర సమయం ఉంది కానీ నేను చదవను. యద్యపి మమ సమీపే సమయః అస్తి తథాపి అహం గృహకార్యం న కరోమి. అలా ఉన్నా కూడా అది చెయ్యను అని చెప్పడం అనమాట. లేకపోయినా చేస్తాడు. ఆపోజిట్స్ అనమాట ఇవి రెండు కూడా. ఉత్తమం మహోదయ. అనురాధ గారు తర్వాత. యది యది తర్హి. ఉత్తమం. వాక్యం ఇందులో యద్యపి కూడా తర్హి అని ఉంటుంది కదా. కాదండి, యద్యపి తథాపి. తథాపి. ఓకే, యదికి తర్హి. యది అంటే ఒకవేళ కదా. ఒకవేళ కండిషనల్. మేడం, ఎక్సర్సైజ్ ని ఏమంటారండి? అభ్యాసం. సారీ. అహం యది అభ్యాసం కరోమి తర్హి తది మమ మస్తిష్కం, ఐ మీన్ ఎందుకు అంత పెద్ద పెద్ద సెంటెన్స్ ఆలోచిస్తున్నారు? చిన్న చిన్న వాక్యాలు ఆలోచించి. యాక్చువల్లీ ఇంకా వర్డ్స్ పూర్తిగా అభ్యాసం అవ్వలేదు మేడం. అనురాధ గారు,
చెప్పండి. తెలుసు, కానీ ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఇప్పుడు అడగలేదు అనుకోండి, మీకు ఎగ్జామ్లో వస్తే మీరు రాయాలి కదా. రాయాలి. మీరు ఎక్సర్సైజ్ ఇప్పుడు చేశారు అని క్లాస్కి వచ్చినప్పుడు అన్ని విధాలా కూడా దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చిన్న వాక్యం చెప్పండి, తెలుగులో అనుకోండి, చిన్న వాక్యం అనుకొని చెప్పండి. వర్షం పడితే గొడుగు పట్టుకెళ్తాను, చెప్పండి ఇప్పుడు. యది వర్షం తప్పులైనా పర్వాలేదు చెప్పండి, కరెక్ట్ చేస్తాను నేను. యది వర్షా భవతి యశా భవతి తరి అహం ఛాతః ఛత్రం 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 హ్మ్. పట్టుకుంటాను, నయామి తీసుకుంటాను. నయామి. సో యది వర్షా భవతి తర్హి అహం ఛత్రం నయామి. ఓకే. ఓకే. యది లేఖని అస్తి తర్హి అహం లిఖామి. పెన్ ఉంటే రాస్తాను, లేకపోతే రాస్తానా? యది విద్యుత్ అస్తి తర్హి వ్యజనం చలతి. విద్యుత్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే తిరగదు. చిన్న చిన్న సింపుల్ సెంటెన్సెస్ అండి. మీకు ఏదైతే కరపత్రం ఇచ్చామో ఆ కరపత్రంలో ఉన్న వర్డ్స్ యూజ్ చేసి మీరు వాక్యాలు చేయొచ్చు. మీకు అంతకంటే వొకాబులరీ వస్తే మంచిది, రాలేదు అని అనుకోకండి, దాన్ని యూజ్ చేసుకోండి మీరు కరపత్రాన్ని. ఉత్తమం, సమ్యక్. రాజేశ్వరి గారు, యావత్ రాజేశ్వరి కూచిబొట్ల మహోదయ. యావత్ తావత్. యావత్ తావత్ వాక్యం వదతు. యావత్ తావత్ ఎంతవరకు అయితే. సార్ ఒకసారి కరెంట్ చూడండి సార్. అదే అక్కడ చూడు, మళ్ళీ ఏమన్నా అక్కడ పోయిందేమో. సౌండ్ సో ఇప్పుడు యావత్ తావత్. సో ఇందాక ఆవిడ చెప్పినట్టుగా యావత్ ధనం మమ సమీపే అస్తి తావత్ అహం దానం కరోమి అనొచ్చు, లేకపోతే యావత్ సూర్య తిష్టతి తావత్ సంస్కృతం వర్ధతే, లేకపోతే సస్యాని వర్ధతే, అట్లా కూడా ఏదైనా చెప్పచ్చు. మేడం చెప్పండి. సహ యావత్ లిఖతి తావత్ ఏషః పఠతి. అలా కూడా చెప్పచ్చు, కరెక్టేనండి, ఉత్తమం. సో సహ యావత్ లిఖతి తావత్ ఏషః పఠతి. అతను ఎంత రాస్తే అదంతా కూడా మొత్తం ఇతను చదువుతున్నాడు అని. ఉత్తమం, మాదే. ఓకే. చెప్పండి. యావత్ సూర్య విరాజతే లోటస్ ఏమంటారు, తామరం కమలం కమలం వికసంతి వికసతి ఏకవచనం. వికసతి. మేడం ఇంకోటి. ఓకే ఓకే చాలండి మహోదయ. అంటే నేను రాసిన మీరు నో ప్రాబ్లం, లెసన్ పూర్తి అవ్వాలి, నెక్స్ట్ లెసన్కి వెళ్ళాలి. యథా తర్వాతది ఎక్కడి వరకు వచ్చి ఆగాం? ఓకే, యథాతథా చెప్పు. ఇది ఒక్క నిమిషం మహోదయ, ఒక్క నిమిషం అండి, దయచేసి మ్యూట్ చేయండి అందరూ. ఓకే. రాధా మహోదయ, యథా యదా అహం గాయామి కరెక్టే, మమ పుత్రి నా గాయతి. ఉత్తమం. యథా. ఓకే. సో ఇక్కడ మీరు ఆ థా పలకాలండి అందరూ కూడా. యథా కాదు, అది యథా కూడా కాదు, యథా థా. ఓకే. యథా యథా అహం గాయామి తథా మమ పుత్రి నా గాయతి. ఉత్తమం. అయితే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం యథా రాజా తథా ప్రజ. ఉత్తమం. సన్మాన్. అనంతరం పుట సంఖ్య పేజ్ నెంబరు 131, పేజ్ నెంబర్ 131లో ఉన్న అభ్యాసం. సో ఇక్కడ మనము అనుస్వారం గనుక పదం మధ్యలో వస్తే దాన్ని ఎలా రాయాలి అన్నది మనం లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఎట్లా అంటే పదం మధ్యలో గనుక అనుస్వారం వచ్చి ఆ తర్వాత వర్గీయ వ్యంజనాలు అంటే కవర్గంలో కానీ
చవర్గంలో కానీ టవర్గంలో కానీ తవర్గంలో కానీ లేకపోతే పవర్గంలో అక్షరాలు ఏమైనా వస్తే కనుక అప్పుడు ఆ ఆ వర్గంలోని పంచమ అక్షరము అనుస్వార స- స్థానంలో వస్తుంది. సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. గంగా, సంచిక, కంకటం, అంతః, అంబ అని కొన్ని చూసాం. సో అక్కడే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు మనకి. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా కింద ఇచ్చారు. టమ్, కణం. సో అనుస్వారం తర్వాత కవర్గం వచ్చింది కాబట్టి అక్కడ కవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. అం, చలం. కాబట్టి ఆ, అనుస్వారం తర్వాత చ వచ్చింది కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. సం, గీతం లోంచి అనుస్వారం తర్వాత గ వచ్చింది కాబట్టి గ అంటే కవర్గంలోది కాబట్టి కవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. అం, ధహ. సో అనుస్వారం తర్వాత ధ వచ్చింది. ధ అంటే తవర్గంలోని అక్షరం కాబట్టి తవర్గంలోని పంచమాక్షరం వస్తుంది నకారం, అంధహ అని. అలాగే సం, బం, ధహ దాంట్లో కూడా అన్నిట్లోనూ అనుస్వారం తర్వాత ఏ ఏ వర్గానికి చెందింది వస్తే ఆ వర్గంలోని పంచమాక్షరం వస్తుంది. అలాగే ఆ, కింద అభ్యాసము పై లేఖన నియమాల ప్రకారం ఈ కింది శబ్దాలను దేవనాగరి లిపిలో రాయండి. సో కాబట్టి మీరు దేవనాగరి లిపిలో వీటిని రాసుకోవాలి. కంకతం. కంకతం అంటే అనుస్వారం తర్వాత కవర్గం వచ్చింది కాబట్టి మీకు తెలుగులో ఉంది కాబట్టి తెలుగులో సున్నా వచ్చి ఉంటుంది. ఆ సున్నా స్థానంలో లేకపోతే దాన్ని మీరు సంస్కృతంలో రాసినప్పుడు క తర్వాత మళ్ళీ కవర్గంలోని పంచమాక్షరం రాసి అప్పుడు దాని కింద ఇంకో కారాలి కంకతం అని. శ్రీగంధలో శ్రీహి తర్వాత గ తర్వాత ధ. ధాకి ముందర మీకు అనుస్వారం ఉంది లేకపోతే తెలుగులో సున్నా ఉండి ఉంటుంది కాబట్టి ధ అంటే తథ ద ధ కాబట్టి తవర్గంలోని పంచమాక్షరము నకారం రాయాలి. సో శ్రీ గంధం, గన్ ధం అని రావాలి. సంతహలో సం ప్లస్ త తహ కాబట్టి అనుస్వారం తర్వాత త వచ్చింది కాబట్టి అనుస్వార స్థానంలో నకారం వచ్చి సంతహ అవుతుంది. చంపకం. చంపకంలో కూడా అనుస్వారం తర్వాత ప వచ్చింది కాబట్టి అనుస్వార స్థానంలో మకారం వస్తుంది. ఎందుకంటే ప అన్నది పవర్గంలో కాబట్టి ప ఫ బ బ మా అని. చంపకం, బంధనం అలాగే అనుస్వార స్థానంలో నకారం వస్తుంది బంధనం. సంచినోతి, సంచినోతి చ వచ్చింది కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం సంచినోతి అని వస్తుంది. ఈ కింది సంచినోతి అంటే అర్థం ఏంటి మేడం? సంచినోతి అంటే అర్థం అంటే కలెక్ట్ చేయడం, సేవ్ చేయడం అని. చినోతి అంటే కలెక్ట్ చేయడం. సమ్ అంటే దేనికైనా ముందర కనుక సమ్ అని వస్తే మంచిగా, సమ్యక్ చినోతి అని అంటే మంచిగా కలెక్ట్ చేయడం అని. ఆ తర్వాత కింది పదాలను లేఖన నియమాలను అనుసరించి వ్రాయండి. సంఘ. సంఘ అంటే అనుస్వారం తర్వాత పంచమాక్షరం రావాలి. గ గ అంటే కవర్గంలో. సంపత్ అది కూడా అంతేను. ప వచ్చింది కాబట్టి అనుస్వార స్థానంలో నకారం. శంఖ. శంఖాలో కవర్గంలోని పంచమాక్షరం రావాలి. అంజనం. అంజనంలో అనుస్వారం తర్వాత చవర్గంలోని పంచమాక్షరం రావాలి. బంధలో అనుస్వార స్థానంలో నకారం రావాలి. షింబ. షింబ అంటే అక్కడ అనుస్వార స్థానంలో మకారం రావాలి. ప బ బ మా అని. మేడం మేడం సంపత్తుల్లో మా రావాలి. ఎక్కడండి? సంపత్లో మా రావాలి. నేనేం మా రావాలి. నా 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 అదే సంథింగ్ ఏదో వేరే అన్న నా కదండి. పాప సంపత్ పాప అమ్మ బాబా మా రావాలి. ఉత్తమం అదే క్షమితం. ఆ తర్వాత లాస్ట్ పేజీలో ఉన్నటువంటి 133 పేజీలో ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే. ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. భవిష్యత్ కాల క్రియారూపాలు మాత్రమే ఉపయోగించాలి. సో ప్రతి అభ్యాసం చేసినప్పుడు దానికి మీకు ఇన్స్ట్రక్షన్ ఏం నియమం పెట్టాడు అనేది చూసుకోవాలి. భవిష్యత్ కాల రూపాలు మాత్రమే ఇక్కడ మనం వాడాలి. సో ఇక్కడ శారదా చింతామహతి రాముడు రేపు పట్నానికి వెళ్ళును. శారదా చింతామహతి రామః శ్వశః నగరం గమిష్యతి. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. రామః శ్వశః. శ్వశః కాదండి, శ్వః. శ్వః నగరం గమిష్యతి. ఉత్తమం. గమిష్యతి. ఉత్తమం. సమ్యక్.
తర్వాత మాధురి తుములూరి గారు, రేపు అతడు దానము చేత సంతోషిస్తాడు లేకపోతే దానము వలన సంతోషిస్తాడు. ఉమ్, శ్వः ఉమ్, సः దానేన ఉమ్, దాన- దానేన సంతోషం ఉమ్. సం- ఆ, సంతోషం సంతోషం ఆ, అనుభవిష్యతి 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 సమ్యక్. తర్వాత నాగేష్ మహోదయ, వచ్చే సంవత్సరం నేను రావటం లేదు. మహోదయ క్షమితాం, బయట ఉన్నాను కొంచెం. ఓకే ఓకే మహోదయ, నో ప్రాబ్లం, చింతామస్తు. రమాదేవి చింతల, వచ్చే సంవత్సరం నేను రావటం లేదు. వచ్చేసాం. ఆగామి వర్షం ఆదామి వర్షం మమ అహం 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 రావటం లేదు. నా కరెక్ట్. ఆగచ్చామి భవిష్యత్ కాలం ఆగమిష్యామి. ఓకే, ఆగామి వర్షం అహం న ఆగమిష్యామి. ఓకే. తర్వాత మహోదయ చెప్పండి. సెకండ్, రేపు అతడు దానము వలన సంతోషిస్తాడు అంటే శ్వః సహ దానేన మోదిష్యతే. మోదిష్యతి అని కూడా అనొచ్చు, అది కూడా కరెక్ట్. అదే సంతోషం అనుభవిష్యతి మోదిష్యతి అని కూడా మనకి స్పెసిఫై చేయలేదు కదా, పరస్మై పదే వాడాలి ఆత్మనే పదే వాడాలి, కాబట్టి మోదిష్యతి అని కూడా పాడచ్చు. ఉత్తమం, సమ్యక్. తర్వాత ఎవరివో 2 ఫోన్లు అండి, లాస్ట్ టైం కూడా అడిగాను, ఎవరు పేర్లు చెప్పట్లేదు. రియల్మీ అండ్ వైవో V2065, వైవో 2065, రియల్మీ RMX 2151. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు క్లాస్లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు, మీరు జవాబు చెప్పకపోతే. కనకదుర్గ గారు నెక్స్ట్, ఆమె విమానం ద్వారా ఢిల్లీ వెళ్ళబోతోంది. నేను న్యూగా నాకు చదువుతున్నాను మ్యామ్, కానీ కొద్దిగా ఫాలో అవటం కొద్దిగా అంటే ఫస్ట్ పేజెస్ అవి చూస్తున్నాను. ఇంకా అవేమంటారంటే ఇంకా మొదటి పేజీల్లోనే ఉన్నాను మ్యామ్. నేను మొన్న ఒక్క 2 క్లాసెస్ అయినాయి. అదే నో ప్రాబ్లం. ఓకే, నరసింహమూర్తి గారు, ఆమె విమానం ద్వారా ఢిల్లీ వెళ్ళబోతోంది. ఒక్క నిమిషం. सा विमानान् दिल्ली गच्छति. గచ్చతికి భవిష్యత్ కాలం ఏంటి? गच्छयामि. గమిష్యతి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే విమానం ద్వారా అంటే ఏమైంది విమానం ఇక్కడ? విమానం ఉపకరణం అయింది, ఇన్స్ట్రుమెంట్ అయింది. కాబట్టి ఏ విభక్తిలో రావాలి? తృతీయ విభక్తిలోనే రావాలి. సో తృతీయ రావాలంటే ఎలా రావాలి అది? విమానం తృతీయ, జ్ఞానం జలం విమానేనా మేడం? విమానేన, ఉత్తమం. కాబట్టి సా విమానేన ఢిల్లీం గమిష్యతి, లేకపోతే ఢిల్లీ నగరం. ఒక్కొక్కసారి మనకి మన సిటీస్ పేర్లకి దాన్ని ద్వితీయ చేయడం కష్టమైతే అన్నిటికీ నగరం అని పెట్టుకోండి. ఢిల్లీ నగరం, ముంబై నగరం, లేకపోతే హైదరాబాద్ నగరం, లేకపోతే పూణే నగరం, అలా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. పూణే నగరం, లేకపోతే ఇక్కడ ఢిల్లీ ఇచ్చారు కాబట్టి ఢిల్లీ నగరం గమిష్యతి. ఓకే, సమ్యక్. అనంతరం గమిష్యతి. ఓకే, మానస, దేవుడు భక్తుడిని వరంతో అనుగ్రహించును.
భక్తః ఉమ్, వరేణ ఉమ్. దైవం భక్తః వరేణ ఉమ్. ప్రాప్నోతి. ఆహా, ఇక్కడ అనుగ్రహించును అంటున్నాడు, పొందట్లేదు. అనుగ్రహిస్తున్నాడు దేవుడు భక్తుడిని వరంతోటి అనుగ్రహిస్తున్నాడు. సో ఫస్ట్ వాక్యం చూసినప్పుడు ఇందులో కర్మపదం ఏంటి, కర్త ఏంటి, క్రియ ఏంటి, క్రియ ఎందులో ఉంది, భవిష్యత్ కాలమే ఏంటి ఉంది అని చూసుకోవాలి. సో ఇక్కడ కర్త ఏంటి మానస, కర్త దేవుడు ఏంటి, దేవుడు దేవః. దేవుడు కర్మపదం ఏంటి, భక్తః బట్ భక్త అన్నది ఏ విభక్తిలో రావాలి కర్మపదం అయితే? కర్మ ఏ పదంలో ఏ విభక్తిలో రావాలి కర్మ? ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తిలో రావాలి. సో అప్పుడు భక్త ఏమవుతుంది, భక్తం భక్తం. సో దేవ భక్తం దేనితోటి వరం అనుగ్రహించాడు, వరంతో వరంతోటి. వరేణ వరం అన్నది దేంతో, ఏ విభక్తి రావాలి? ద్వితీయ విభక్తి తృతీయ. వరేణ లేదా వరేణ వరేణ, క్షమితం, వరేణ ఆ, అనుగ్రహించాడు లేదా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడాన్ని సంస్కృతం అనుగ్రహించడమే, అనుగ్రహించడాన్ని. అనుగ్రహిష్యతి ఆ, అనుగ్రహిష్యతి, కరెక్ట్. అనుగ్రహీష్యతి, దీర్ఘం ఉంది హీకి, అనుగ్రహీష్యతి. ఓకే, ఉత్తమం. తర్వాత రోహిణి మహోదయ, ఇక ముందు జనులు నిన్ను మెచ్చుకొనరు. మెచ్చుకున్నరు, మెచ్చుకోరానా అంటున్నారు. హిందీ పుస్తకం అడుగుతున్నారు. ఒక్క నిమిషం, క్లియర్గా మెచ్చుకోరానా మహోదయ మెచ్చుతారు అని. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పరా? అది మెచ్చుకుంటారు అని ఉన్నదా లేకపోతే మెచ్చుకోరానా అంటే నాకు హిందీ పుస్తకం ఉంది అందుకు అడిగాను. మీ దగ్గర తెలుగులో మీరు అడుగుతున్నారు కదా. మీ దగ్గర హిందీలో ఏముంది? హిందీ హిందీ హిందీలో हिंदी ఏముంది? प्रशंसा नहीं करें। కరెక్టే, మెచ్చుకొనరు. इसके बाद लोग ఆ, మెచ్చుకోరు प्रशंसा नहीं करेंगे। కరెక్టే వాక్యం, చెప్పండి ఇప్పుడు. इसके बाद అంటే इतः परम ఇతః పరం. लोग जनाः भवन्तं भवन्तं ना నా ప్రశస్తి నా ప్రశస్తి శ్లాఘ అంటారు, శ్లాఘిష్యంతే. శ్లాఘిష్యంతే శ్లాఘ మెచ్చుకోవడం. శ్లాఘిష్యంతే. ఇతః పరం జనాః భవంతం న శ్లాఘిష్యంతే. ఓకే, ఉత్తమం, సమ్యక్. కర్ర మహోదయ, రైతు గడ్డితో చాపను చెయ్యును. హాలికః గట్టి చేప, గట్టి చేప అని గట్టిని ఏమంటారు? తృణమా? హాలికాః తృణేన తృణేన చేపని కటం 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 చేస్తాడు, కరిష్యతి. కరిష్యతి కరిష్యతి. హాలికః కృషివలః అనొచ్చు, హాలికః అనొచ్చా? కృషివలః కృషివలః తృణేన కటం కరిష్యతి. కరిష్యతి. తర్వాత పివిఎన్ కుమార్ మహోదయ, నేను పదాలతో వాక్యాలు వ్రాస్తాను. మహోదయ, పివిఎన్ కుమార్ గారు. అహం పదేన వాక్యాః లిఖంతి. ఓకే మహోదయ, నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ వాక్యం ఏముందంటే నేను అంటే అహం, పదాలతో, ఒక్క పదంతో వాక్యం చేయం కదా. సో పదేనా అనలేము కాబట్టి పదైహి, పదాలతోటి వాక్యాలు అన్నాడు కాబట్టి వాక్యాన్ని లేఖిష్యామి. ఓకే, అహం పదైహి వాక్యాన్ని లేఖిష్యామి. ఓకే, తర్వాత కృష్ణమాచారి గారు, సంస్కృతంలో సమాధానం రచిష్యామి రాయొచ్చా? రచిష్యామి రచయిష్యామి,
రచయిష్యామి అని రాయాలి. యకారం ఉంది అక్కడ, ర చ ఈ యాకి ఇకారము, అప్పుడు రచయిష్యామి. నాకు ఈ పేజీలు లేదని మీకు మెసేజ్ పెట్టాను, కానీ ఇవాళనే పెట్టాను. ఇప్పుడు అదే యా 134 వరకు. చూడలేదు, నేను క్లాస్ మొదలైన తర్వాత చూసాను కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం చేయలేను. ఓకే, క్లాస్ అయిన తర్వాత చూద్దాం, అప్పుడు పంపిస్తాను. సుబ్రహ్మణ్యం మహోదయ, వ్యాఘ్రః కైః సంచరతి? వ్యాఘ్రः పాదైः సంచరతి. ఉత్తమం మహోదయ. అనంతరం దివ్య మహోదయ, మానవः కాభ్యాం చలతి? దివ్య మాన్యే వదతు. మానవः పాదాం చలతి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనుషులకి రెండు కాళ్ళు ఉంటాయి కాబట్టి మనం ద్వివచనం వాడాలి. అది కూడా ద్వివచనము తృతీయ విభక్తిలోది వాడాలి. పాదాభ్యాం. సో మనుష్యః పాదాభ్యాం చలతి. ఉత్తమం. తర్వాత చిన్మయి, రావణः కైః యుద్ధం అకరోత్? రావణः గదైః యుద్ధం అకరోత్. ఓకే, గద అని వాడితే కనుక మీరు గదయా అని వాడాలి. గదా స్త్రీలింగ పదం. గదయా అనొచ్చు, లేకపోతే చేతులతో అని కూడా అనొచ్చు, అని కూడా వాడచ్చు. ఓకే, తర్వాత మాధురి తుములూరి, మానవః కాభ్యాం కార్యం కరోతి? గురుగారు సందేహం. చెప్పండి మహోదయ. రావణః కైః యుద్ధం అకరోత్. ఓకే, అక్కడ రావణుడికి 10 చేతులు ఉన్నాయి కాబట్టి హస్తైహి అంటామా, లేకపోతే హస్తాభ్యాం అంటాం? హస్తైహి అని 10 చేతులు ఉంటాయి కాబట్టి హస్తైహి. ఇక్కడ ద్వివచనం కాదు, బహువచనం వాడాలి అన్నట్టు. అవునండి, అంటే ప్రశ్నలో కూడా కైహి అని ఇచ్చారు కదా మనకి, కాబట్టి మనం దాని ప్రకారం కూడా అది కూడా చూసి అప్పుడు హస్తైహి అని, అందుకని బహువచనం రాయొచ్చు. అందుకని గదయ అంటే అప్పుడు ఆన్సర్ కరెక్టే అది, బట్ ప్రశ్న మనకి కైహి అని ఇచ్చారు కాబట్టి గదయ అన్నది కరెక్ట్ ఆన్సర్. అందుకని హస్తైహి అన్నది కరెక్ట్. ఇక్కడ కైహి వస్తే జనరల్లీ పైన ఐకారం వచ్చేస్తుంది, పాదైహి. అవునండి, అలా వచ్చేస్తుంది. అవునండి. కాప్యాం అంటే మళ్ళీ బ్యామ్ ఎనీవే వచ్చేస్తుంది పక్కన. అది ద్వివచనం అన్నమాట, తృతీయ విభక్తిలో. నాకు దీని ముందు ఉండే దాంట్లో సీరియల్ నెంబర్ 7, రైతు గడ్డితో చాపను చేయును. అక్కడ యాక్చువల్లీ గడ్డి పరక అంటే సింగులరు, గడ్డితో అంటే ప్లూరల్ కదా. అంటే ప్లూరల్. ఇక్కడ ఎట్లా అంటే తృణం అన్నది మామూలుగా మనం తెలుగులో తీసుకున్న గడ్డి అంటే ఒక్క గడ్డి అని కాదు, ఇట్స్ యాక్చువల్లీ కలెక్టివ్ నౌన్ లాగా తీసుకోవచ్చు మనం దాన్ని. తృణైహి అనొచ్చు, తృణేనా అని కూడా అనొచ్చు. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే పదాలు మనకి అది తృణం అంటే ఒక్క గడ్డి అని తీసుకోలేము కదా. ఇప్పుడు ఆవు గడ్డి మేస్తోంది అంటే ఆవు ఒక్క గడ్డి తింటలేదు కదా, గడ్డి ఒక దీన్నో కట్టనో దేన్నో తింటోంది, ఒక కలెక్టివ్ అది. సో అందుకని తృణేనా అని కూడా చెప్పాను నేను. తృణైహి అని కూడా అనొచ్చు, తప్పేం లేదు మాది అక్కడ. సో అక్కడ ట్రాన్స్లేషన్లో కదా, రైతు గడ్డితో చాపను చేయను. అక్కడ మీకు తెలుగులో కూడా గడ్డులతో అని ఇవ్వలేదు కదా, గడ్డితో అని ఇచ్చారు, ఏకవచనమే ఇచ్చారు. సో అది కలెక్టివ్ నౌన్ అండి, అందుకని గడ్డితో అని ఇచ్చారు. దాన్ని అలా తీసుకోవాలి మనం. ఓకే, గడ్డితో అని. తర్వాత ఇక్కడ ఓకే మహోదయ మీరే చెప్పండి. సివిఎన్ సత్యనారాయణ గారు, మానవః కాభ్యాం, అది అయిపోయిందా? మానవః కాభ్యాం కార్యం కరోతి. అక్కడికి వస్తుంది. చెప్పండి మహోదయ. మానవుడు, కాభ్యాం ద్వితీయ వచనం, మానవః హస్తాభ్యాం కార్యం కరోతి. మానవః హస్తాభ్యాం, మనకి 2 చేతులు ఉంటాయి కాబట్టి 2 చేతులతో. ఆ తర్వాత రాజేశ్వరి కూచిభట్ల గారు, మానవః కేన వదతి? అంటే దేనితోటి? మానవాః ముఖేన వదతి. ముఖేన వదతి, ఉత్తమం, సమ్యక్. శారదా చింతా మహోదయ,
బ్రహ్మ కైః వేదం ఉచ్చారయతి. బ్రహ్మ ముఖైః ఉచ్చారయతి. ఎందుకు ముఖై చెప్పాలి మనం? ముఖేనా అనొచ్చు కదా. మోర్ దాన్ 2. కైః అన్నారు కదా మేడం. ఒకటే అది కైః. అలాగే బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మగా తీసుకుంటాం కాబట్టి ఆయనకి 4 ముఖాలు ఉంటాయి కాబట్టి అందుకని బహువచనం కైః అని తీసుకోవాలి. ఉత్తమం మహోదయ. అనంతరం శాంతిరాజు మహోదయ. జనాః కాభ్యాం పశ్యంతి. జనాః నేత్రాభ్యాం పశ్యంతి. ఉత్తమం, సమ్యక్. మాలతి గారు. శివః కైః పశ్యతి. నేత్రైః పశ్యంతి. ఎందుకు నేత్రైః? ఇందాకేమో నేత్ర 3 కళ్ళు ఉంటాయి కాబట్టి 3 బహువచనం. సో కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్లీ ఈ పాఠంలో తృతీయ విభక్తి వచ్చినప్పుడు అవి ఎన్ని అన్నది చూసుకోవాలి. మానవుడికైతే 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు అని. అదే మిగతా ఇంకేమైనా అయితే కనుక ఎన్ని అని చూసుకుని దాని ప్రకారం వచనం మారుతుంది. ఓకే, సమ్యక్, ఉత్తమం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. భాసుడు. ఓకే, ఇవి వదిలేస్తా. ఉదయం నుండి మంత్రి చెట్లు సత్పురుష. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అందులో చెట్లు సత్పురుషులతో ఎలా పోల్చబడ్డాయి? చిన్మయి. చెట్లు సత్పురుషులతో ఎలా పోల్చబడ్డాయి? చెట్లు సత్పురుషులు లాగా ఎండలో ఉండి నీడను ఇతరులకు ఇస్తాయి, అందువల్ల పోల్చబడ్డాయి. ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి కదా, నీడనే కాకుండా ఇంకా తమ పండ్లను కూడా అనుభవించకుండా ఇతరులకు ఇస్తాయి. అంతేనా? 2 ఉన్నాయా? ఫలాని. ఓకే, కరెక్ట్, 2 ఉన్నాయి. షాడో కూడా ఇస్తాయి. నీడను, ఎండలో ఉండి నీడను ఇతరులకు ఇస్తాయి, తన పళ్ళను కూడా స్వీకరించకుండా అవతల వాళ్ళకి ఇస్తాయి, ఉపయోగపడతాయి. ఉత్తమం, సమ్యక్. సో మనం ఇప్పుడు 7వ పాఠంలోకి వచ్చాము, 7th లెసన్. సో 7th లెసన్లో మొదటిగా సూక్తి. సో సూక్తి అన్నది మొదటిది మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. సో ఇది కూడా యాక్చువల్గా మొత్తం శ్లోకంలోంచి ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇచ్చారండి. సో ఏంటంటే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి అంటే మూఢుడు ఎలా ఉంటాడు అంటే పరప్రత్యయ నేయ బుద్ధి అని. యాక్చువల్గా అది ఒకే పదము కానీ వేరే వేరే పదాలు ఉన్నాయి. ఇది సమాసం. ఇది పరప్రత్యయ నేయ బుద్ధి అంటే పర అంటే వేరే వాళ్ళు, ప్రత్యయ అంటే చెప్పినటువంటి అంటే లేకపోతే వారి అభిప్రాయాన్ని ఇతను తీసుకుని, నేయ అంటే తీసుకుని యాక్సెప్ట్ చేసి ఆ వాళ్ళ బుద్ధితోటి ఇతను ప్రవర్తిస్తాడు. మూఢుడు ఎలా ఉంటాడు అంటే తన సొంత తెలివితేటలు, తన ఆలోచన లేకుండా వేరే వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు అనుసరిస్తారు అని. సో మూఢుడు ఇతరుల చేత మార్గదర్శనం చేయబడే బుద్ధి కలిగి ఉంటాడు అని. సో తన సొంత బుద్ధితో కాకుండా ఇతరుల బుద్ధితోటి అతను పనిచేస్తాడు అని. అంటే వాళ్ళ మాటే వింటూ ఉంటే అర్థం అదే కదా, ఇతరుల బుద్ధితో పనిచేస్తాడని. సో ఇతరుల బుద్ధితోటి అతను పనిచేస్తాడు. ఇప్పుడు ఇక్కడ భాషాభ్యాసము. సో ఈ భాషాభ్యాసంలో ఫస్ట్ ముందర కొంచెము మనం ఒక ఉపోద్ఘాతం చెప్పుకుందాము. ఏంటంటే ఇంతవరకు మనము వర్తమాన కాలం చూసాము, భూతకాలం చూసాము, భవిష్యత్ కాలం చూసాము, ఆజ్ఞా ప్రేరణ 4 చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము కొన్ని వాక్యాలు చూస్తాం ఏవైతే మనకి అవి భూతకాలాన్ని సూచిస్తాయి కానీ అవి భూతకాలం క్రియాపదాలు కాదు. సో వీటిని ఏమంటారంటే ప్రత్యయ అంటారు. ప్రత్యయ అంటే ఇక్కడ ప్రత్యయ వేరు, ఇందాక సూక్తిలో వచ్చిన ప్రత్యయ వేరు. ఈ ప్రత్యయ అంటే ఏంటంటే సఫిక్స్. సో ఇంతవరకు ఇదివరకు ఒకసారి ముందర కూడా సఫిక్స్ అని ఏదో సందర్భంలో చెప్పా. సో సఫిక్సెస్ అంటే ఏదైనా చివర్లో చేర్చబడేటటువంటివి. సో ఈ సఫిక్సెస్ ఏంటి, చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ పాఠంలో వచ్చే సఫిక్స్ని మనం కృదంతః అంటాం. కృత్ అంతః అది కృదంతః అవుతుంది. సో కృదంతాలు అంటారు. కృదంతాల్లో చాలా రకాలు ఉన్నాయి.
ఇంచుమించు 150 ఎన్నో ఉన్నాయి, 180 ఉన్నాయి. సో వాటి నుంచి మనం ఇది ఫస్ట్ ప్రథమంగా మొదటిది చదువుతున్నాము. సో దీన్ని తవతు ప్రత్యయ అంటారు. తవతు తవతు ప్రత్యయ అంటారు. సో ఈ ప్రత్యయాలు దేనికి చేరుస్తారు అంటే ధాతువులకి చేస్తారు. ధాతు రూపాలకి కాదు, ధాతువులకి. సో ధాతు రూపాలకి ధాతువుకి తేడా ఉంది కదా. సో కరోతి, లేకపోతే చలతి, గచ్చతి, ఆగచ్చతి, గమిష్యతి, ఇవన్నీ కూడా క్రియా రూపాలు, ధాతు రూపాలు ఇవన్నీ కూడా. ధాతువు అంటే ఇప్పుడు గమిష్యతికి గమ్ ధాతువు, పఠతికి పఠ్ ధాతువు, చలతికి చల్ ధాతువు. కాబట్టి ఈ ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో అవి ధాతువులకి మనం యోజిస్తాం. అంటే చల్ అంటే చల్కి యాడ్ చేస్తాం, పఠ్ అంటే పఠ్కి చేస్తాం, గమ్ అంటే గమ్కి చేస్తాం. సో అట్లా ధాతువులకి మనం చేర్చినప్పుడు ఈ ఆ ధాతువుకి చేర్చినప్పుడు ఈ ప్రత్యయతో పాటు అది ఒక కొత్త ప్రాతిపదికం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రాతిపదికం అంటే చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు విభక్తి టేబుల్స్లో అకారాంత పుల్లింగ రామ శబ్ద, రామ అన్నది అక్కడ ప్రాతిపదికం. ఆ రామ వచ్చిన తర్వాత దానికి మిగతా విభక్తి రూపాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇది ఈ ప్రాతిపదిక, ఈ ప్రత్యయ ఈ ధాతువుకి చేర్చంగానే మనకి ఒక కొత్త ప్రాతిపదికం వస్తుంది. ఆ ప్రాతిపదికం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ సందర్భంలో అది ప్రాతిపదిక అయినప్పుడు దానికి అన్ని విభక్తి రూపాలు, అన్ని వచనాలు, అన్ని లింగాల్లో కూడా రూపాలు ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనము పట్టు ధాతు తీసుకున్నాం అనుకోండి. ఈ పట్టు ధాతుకి తవతు ప్రత్యయ చేర్చినప్పుడు పఠితవత్ అని ప్రాతిపదికం వస్తుంది, పఠితవత్ అని వస్తుంది. అప్పుడు దానికి పుల్లింగంలో రూపాలు పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః అని వస్తుంది ప్రథమ విభక్తులు. మిగతా రూపాలు దానికి విభక్తి రూపాలు ఉంటాయి. అలాగే స్త్రీలింగంలో పఠితవత్ ప్రాతిపదికం ఉంటుంది. ఆ దాంట్లో పఠితవతీ అని దానికి ప్రథమ ఏకవచనంలో ఉంటుంది. సో పఠితవతీ, పఠితవత్యౌ, పఠిత వత్యః అని ప్రథమలో బహువచనం వస్తుంది. అలాగే నపుంసకలింగంలో పఠితవత్ అని ఉంటుంది. దాని ప్రథమ ఏకవచన రూపం పఠితవత్ అనే ఉంటుంది. మిగతా రూపాలు ఉంటాయి. సో ఎక్కువ మనం నపుంసకలింగం వాడము కాబట్టి ఓన్లీ పుల్లింగము స్త్రీలింగమే ఎక్కువ వాడతాం. సో ఇప్పుడు ఇవేమవుతుందంటే ఇవి యాక్చువల్గా అవడానికైతే నౌన్ అంటే యాడ్జెక్టివ్స్ యాక్చువల్గా. కానీ మనము ఈ పాఠంలో మనకి ఈ ప్రవేశ లెవెల్లో వాటిల్ని మనము పాస్ట్ టెన్స్గా చెప్తాం, పాస్ట్ టెన్స్గా వాడతాం. ఎలా అయితే సహ పాఠం అపఠత్, అతను పాఠాన్ని చదివాడు అని మనం ఎలా అయితే భూతకాలంలో చెప్పామో అలాగే సహ పాఠం పఠితవాన్ అని కూడా మనం చెప్పచ్చు. కాబట్టి అపఠత్ పఠితవాను సమానమైనటువంటి అర్థం, కానీ రెండింటి యొక్క నేచర్ వేరు. అది క్రియా రూపము, ఇదేమో మనకి క్రియా రూపంగా వాడుతున్నాం. సో రెండింటికి చాలా తేడా ఉంది. క్రియా రూపం వేరు, క్రియా రూపంగా వాడటం వేరు. సో అందుకని దీంట్లో ఇప్పుడు మనం ఇందాక పీఠిక చెప్పినట్టుగా పుల్లింగంలో వేరే రూపాలు ఉంటాయి, స్త్రీలింగంలో వేరే రూపాలు ఉంటాయి, నపుంసకలింగంలో వేరే రూపాలు ఉంటాయి. సో దీనిలో మనకి ఇప్పుడు మొదటిది చూస్తే సహ పాఠం పఠితవాన్, అతను పాఠమును చదివాడు. సో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇది పాస్ట్ టెన్స్. వాక్యం కరెక్టే, పాస్ట్ టెన్సే, కానీ పఠితవాన్ అన్నది పాస్ట్ టెన్స్ క్రియారూపం కాదు, ఓన్లీ అది ఒక కృదంత రూపము. ఓకే. అలాగే ఏషః ఉత్తరం దత్తవాన్, సో అతను జవాబుని ఇచ్చాడు. గజః సింహం దృష్టవాన్, ఏనుగు సింహాన్ని చూసింది. పితృవ్యః ప్రశ్నం పృష్టవాన్, చిన్నాన్న కానీ పెదనాన్న కానీ ప్రశ్నను అడిగాడు. బాలః ఫలం ఖాదితవాన్, బాలుడు పండును తిన్నాడు. సహ అద్య విలంబేన ఉత్థితవాన్, అతను ఇవాళ ఆలస్యంగా లేచాడు. నారాయణ సహాయం కృతవాన్, నారాయణుడు సహాయం చేశాడు. గురువు ధర్మం బోధితవాన్, గురువు ధర్మం బోధించాడు. అహం మిత్రై సహ క్రీడితవాన్, నేను మిత్రులతోటి ఆడాను. సర్పః బిలం ప్రవిష్టవాన్,
ఆ సర్పం అంటే పాము బిలమును ప్రవేశించింది. భక్తాహ దేవం నతవంతః, భక్తులు దేవుణ్ణి ప్రార్థించారు లేకపోతే నమస్కరించారు. బాలకాహ క్రీడాంగణం ప్రతి ధావితవంతః, బాలకులు క్రీడాంగణం కి అటువైపుగా పరిగెట్టారు. గ్రామీణాః కథాం శృతవంతః, శృతవాన్ శృతవంతః, ఏకవచనమైతే శృతవాన్, బహువచనమైతే శృతవంతః. గ్రామీణాః కథాం శృతవంతః అంటే గ్రామీణులు, వాళ్ళు కథను విన్నారు. ఆరక్షకాః చోరం గృహీతవంతః, పోలీసులు దొంగను పట్టుకున్నారు. గృహీతవాన్ గృహీతవంతః. చోరాః ధనం చోరితవంతః, చోరితవాన్ చోరితవంతః. అలాగే ఇప్పుడు స్త్రీలింగంలో చూస్తే వాటికే మనకి వాన్ అని వచ్చింది కదా, అన్ని వతీ అయిపోతుంది. ఈకారాంత దీర్ఘం అవుతుంది. ఈకారాంతం అయినప్పుడు లైక్ దాని అంటారు ఖాదితవతి, పఠితవతి, లిఖితవతి, ఇలా అయినప్పుడు దాని విభక్తి రూపాలు ఎలా ఉంటాయంటే గౌరీ శబ్దం మనం చదువుకుంటున్నాం కదా 11వ పాఠంలో, అలాగే ఉంటాయి. గౌరీ, గౌర్యౌ, గౌర్యః, లాగానే పఠితవతి, పఠితవత్యౌ, పఠితవత్యః అని అలాగే అన్ని రూపాలు కూడా ఉంటాయి. సో అధ్యాపిక వ్యాకరణం బోధితవతి అంటే అధ్యాపకురాలు వ్యాకరణంను బోధించింది. దాని ముందర వాక్యము బాలిక గృహం గతవతి, బాలిక గృహానికి వెళ్ళింది. హరిణి తృణం ఖాదితవతి, ఆడ జింక గడ్డిని తిన్నది అని. జనని బాలం తాడితవతి, సో తల్లి పిల్లవాడిని కొట్టింది. గృహిణి ధేనుం పాలితవతి, గృహిణి అంటే ఇల్లాలు, ఆమె ఆవుని పోషించింది అని. సా సత్యం ఉక్తవతి, ఆమె నిజాన్ని పలికింది అని. తరుణి కథాం లిఖితవతి, ఆమె యువతి కథను వ్రాసింది. మహిళా నాటకం కృతవత్యః, మహిళలు నాటకాన్ని వేశారు. సో కృతవతి కృతవత్యః, సో ఇందాక చెప్పినట్టు గౌరీ శబ్దంలాగా కృతవతి, కృతవత్యౌ, కృతవత్యః. మయూర్యః నాటకం కృతవత్యః, మయూర్యః అంటే మయూరీ స్త్రీలింగ పదము, దానికి బహువచనం మయూర్యః. మయూర్యః నాటకం కృతవత్యః, అవి నాట్యం చేసాయని. పాచికాః శాకాని కర్తితవత్యః, పాచికాః అంటే వంటవాళ్ళు, ఆడవాళ్ళు కూరగాయల్ని తరిగారు అని. కర్తితవతీ కర్తితవత్యః. తరుణ్యః దేవం పూజితవత్యః, పూజితవతీ పూజితవత్యః. నార్యః వస్త్రం క్షాళితవత్యః, క్షాళితవతీ క్షాళితవత్యః. కాః ఫలం నీతవత్యః, నీతవతీ నీతవత్యః. తాః పాత్రం గృహీతవత్యః, గృహీతవతీ గృహీతవత్యః. సో కాబట్టి ఇది ఇలా దీని రూపాలు వాడతాయి. సో ఇప్పుడు అవగతంవా, అందరికీ అర్థమైందా? అర్థమైందా? నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఒక నిమిషం, సారీ, చెప్పండి చిన్మయ్య గారు, చెప్పండి. ఒక్కొక్కరి చిన్మయ వదతు. మహోదయ, పైన పుంలింగంలో ఆరక్షక చోరం గృహీతవంతః, చోరం అంటే ఇక్కడ దొంగను అని ఇచ్చారు కదా మహోదయ, ఏకవచనం కదా అది. గృహీతవంతః అంటే అది ఓకే. సో ఇప్పుడు ఇందాకే కదా రూల్ చెప్పాను. సో చోరం అన్నది ఏంటి అక్కడ, ఏ పదం అది? కర్త కర్మ క్రియ ఏంటది? చోరు అందరూ ఎవరిని అడిగారో వారు చెప్పండి. మిమ్మల్ని ఆరక్షక కర్త అంటే ఆరక్షకులు పట్టుకుంటున్నారు కాబట్టి అది కర్త. ఇది క్రియ, క్రియ కూడా అవ్వదు మహోదయ, ఇది కూడా అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు మీరు కొంచెం. సో ఆరక్షక చోరం గృహీతవంతః, సో చోరం లేదనుకోండి, ఆరక్షక గృహీతవంతః, ఎవరినో పట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు క్రియాపదం ఏంటి అక్కడ? చోరం. చోరం పదం లేదు వాక్యంలో. మహోదయ ఒక్క నిమిషం ఉండండి, అందరూ ఉండండి. తనకి అర్థం అవ్వాలనే చెప్తున్నాను, తన ద్వారా మీ అందరికి మళ్ళీ అర్థం అవుతుంది. గృహీతవంతః అది అక్కడ క్రియాపదం మనకి. సో ఇప్పుడు చోరం అన్నది ఏంటి? ఎవరిని పట్టుకున్నారు ఆరక్షకులు? చోరం. చోరం. అప్పుడు ఏమైంది? ఎవరిని అని అడిగితే మనం క్రియాపదం మీద వాట్ అని అడిగితే ఏమొస్తే అది కర్మ కదా.
ఎవరిని పట్టుకున్నారు? దొంగని, చోరం దొ- కదా. సో చోరం అన్నది కర్మపదం. సో కర్మపదానికి కర్మ అక్కడ క్రియకి ఏమి సంబంధం లేదు. ఏ వాక్యాల్లోనైనా సరే కర్తకి క్రియకి సంబంధం తప్ప ఇక్కడ కర్తరి ప్రయోగంలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మారుతుంది. అది వేరు, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు కర్తరి ప్రయోగంలో మనకి కర్త ఏ దీంట్లో ఉంటే దానికి అనుగుణంగానే మనకి క్రియ కూడా ఉంటుంది. సో కర్త మనకి బహువచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా బహువచనంలో ఉంటుంది. అస్తు అస్తు నెక్స్ట్ తర్వాత ఎవరిది డౌట్? మేడం చెప్పండి మహోదయ. ఇప్పుడు కృదంతంని క్రియారూపంగా వాడుతున్నాం కదా. అవునండి. క్రియగా వాడడానికి రెండు సెంటెన్స్లు కంపారిటివ్ గా ఎక్కడైనా దొరుకుతాయండి? అంటే ఒకే సెంటెన్స్ దాన్ని మార్చడం కోసం. అంటే సపోజ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా నేను, సహపాఠం అపఠత్ అన్నాం అనుకోండి. అపఠత్ అంటే పాస్ట్ టెన్సే. అలాగే సహపాఠం పఠితవాన్, అయితే సా పాఠం అపఠత్, ఆమె పాఠం చదివింది. అప్పుడు దానికి సా పాఠం పఠితవతి అని రాయాలి. అది ఇంకా మేడం ఇది అంటే కంప్లీట్ గా భూతకాలం కింద తీసుకోకూడదు. యాక్షన్ అయిపోయిందని తీసుకోకూడదు. భూతకాలంగానే తీసుకోవాలి. కానీ అది అంటే కాంటెక్స్ట్ ఎలా కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ లో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము భూతకాలమే తీసుకున్నాం అనుకోండి. భూతకాలంలో మనం ఏం చూసాము? పరస్మైపదిలో 9 రూపాలు, ఆత్మనేపదిలో 9 రూపాలు ఉంటాయి కదా. ఇప్పుడు పక్షధాతువు తీసుకుంటే దానికి భూతకాలంలో 9 రూపాయలు, పంది ధాతువు తీసుకుంటే దానికి భూతకాలంలో 9 రూపాయలు అంతే. దీని మాత్రం ఒకటే అని కాదు, చెప్పండి. పాజ్ తీసుకున్నాను అంటే యూ హ్యావ్ టు వెయిట్ టు లిజన్, వినాలి మీరు. ఓకే, ఒక్క నిమిషం. సో దానికి 9 రూపాయలు, దీనికి 9 రూపాయలు ఉంటాయి. అది టెన్స్, పాస్ట్ టెన్స్. ఇది మనం పాస్ట్ టెన్స్ గా తీసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను మీకు ఏం చెప్పాను? ప్రాతిపదిక ఉంటుంది, దానికి 7 విభక్తులు ఉంటాయి, 3 లింగాల్లో కూడా రూపాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి 21 రూపాయలు ఉంటాయి. అంటే పుల్లింగంలో 21, స్త్రీలింగంలో 21, నపుంసక లింగంలో ప్రథమ ద్వితీయ విభక్తిలో 6 రూపాయలు, సమానమైన రూపాయలు ఉంటాయి. సో ఇలా అది అది టెన్స్ కాదు, అది ఒక నౌన్ ఫామ్ గా మారిపోయింది. ఈ ప్రత్యయ చేర్చంగానే ఆ పఠిధాతు అన్నది దానికి ఈ తవతు ప్రత్యయ చేర్చంగానే పఠితవత్ అయింది, ప్రాతిపదికమైంది. రామ శబ్దానికి ఇప్పుడు మీకు తేడా ఉందా లేదా? రామకిను పఠ్ శబ్దానికి తేడా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. పఠ్కి అది అది మనకి క్రియాపదం, క్రియారూపాలు. రామ శబ్దానికి విభక్తులు అవి ఉంటాయి. అది రామ పుల్లింగం కాబట్టి ఒకే లింగంలో ఉంది. ఇది ఏమవుతుందంటే 3 లింగాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, పఠితవాన్ చూసాము, దాని 7 విభక్తులు ఉంటాయి. పఠితవతి స్త్రీలింగంలో చూస్తే దానికి 7 రూపాయలు ఉంటాయి. పఠితవత్ నపుంసకలింగం, దానికి కూడా ప్రథమ ద్వితీయ సమానంగా ఉంటాయి, మిగతా 3 తృతీయ నుంచి పుల్లింగం లాగానే ఉంటాయి. సో ఇలా వేరే వేరే రూపాలు ఉంటాయి. సో కాబట్టి క్రియాపదం అనగానే దాని ఈ రెండిటి అర్థము సమానమైనా సరే, ఇప్పుడు మనకి ఈ తవతు ప్రత్యాంతాల్లో వచ్చేటటువంటి ఏవైతే రూపాలు ఉన్నాయో, విభక్తి రూపాలు, వాటిల్ని మనము తర్వాత విశేషణాలుగా వాడతాం. అవి అవడానికి మనకి పాస్ట్ టెన్స్ గానే తెలుస్తాయి, కానీ మనం కొన్ని సందర్భాల్లో కొనికనంటే వాటిని మనం యాడ్జెక్టివ్స్ గా వాడతాం. అది తర్వాత మనకి ఇప్పుడు యాక్చువల్గా మీకు 4 లెవెల్స్లో కూడా ఇది రాదు, కానీ మీకు తర్వాత ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు మీకు ఈ రూపాలు కనిపించినప్పుడు అప్పుడు మీకు తెలియాలి, ఓహో ఇది తవతు ప్రత్యాంత రూపము, ఇది కృదంత రూపము, ఇది పాస్ట్ టెన్స్గా వాడబడుతుంది కానీ యాడ్జెక్టివ్స్ కూడా అని తెలుస్తుంది. ఓకే, సో అందుకని ఈ భేదం అవసరం అండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడం అవసరం. ఓకే, అర్థమైందండి? చెప్పండి మాది. ఒక్క నిమిషం అండి, సుబ్రహ్మణ్యం గారు మీరు పూర్తి చేయండి. చెప్పంటారా? చెప్పండి మాది. మొట్టమొదట మంచి ఉపోద్ఘాతం చాలా సంతోషమైందమ్మా.
మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం నాకు చాలా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. చాలా సంతోషం. ఇక్కడ ఒక మన మిత్రులకంతా ఒక చిన్న క్లూ ఇస్తామని నాకు అనిపించింది, మీరు ఒప్పుకుంటే కనుక. చెప్పండి మరి. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సరిపోతుందమ్మా. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంగ్లీష్ గ్రామర్ అందరికి వస్తుంది కాబట్టి ఓకే. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హావ్ డన్ ఇట్, హీ హాస్ డన్ ఇట్, యూ హావ్ డన్ ఇట్, షీ హాస్ డన్ ఇట్, దే హావ్ డన్ ఇట్, దానికి ఇది వస్తుందమ్మా ఇది. సంతోషం. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తో కనుక కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఆ క్షణంలో అయిపోయి ఉంటుంది పని, ఆ క్షణంలో అయిపోయిన పనులన్నీ ఇవన్నీ వస్తాయి అనమాట. అందువల్ల ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ అవర్ మెంబర్స్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. సంతోషం అండి. సో సంతోషం. యాక్చువల్గా మేము ఏం ఎంకరేజ్ చేస్తామంటే అండి, సంస్కృతాన్ని సంస్కృతంతోనే అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సో లేకపోతే మిగతాదో ఏవో ఇంగ్లీష్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో కూడా పాస్ట్ పార్టిసిపల్ అని ఇవని అవని. ఎవరికైనా అందులో గ్రామర్ బాగా వచ్చి మీరు కంపేర్ దలుచుకుంటే చేసుకోవచ్చు. బట్ మేము నార్మల్లీ ఏంటంటే సంస్కృతం చెప్పేటప్పుడు దీనిలాగా అంటే మనకి కృదంతాలు అని మనకి ఇంకే భాషలోనూ మనకి తెలియదు. ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు తెలియదు దీనికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను కృదంతాలని మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు తెలియదు ఏంటో వర్డ్ లేదు కూడా అసలు. సో కాబట్టి ఆయన చెప్పినట్టు, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు, ఎవరైనా అలా కంఫర్టబుల్గా ఉండి ఓకే దీని అర్థం ఇది, దీన్ని నేను ఇలా అర్థం చేసుకోవాలంటే అంతవరకు ఓకే. బట్ కానీ వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో నేను మీకు, ఇవి కృదంతాలు, వీటికి అన్ని లింగాల్లోనూ రూపాలు ఉంటాయి. ఇప్పుడు మనం డన్ అన్నాం అనుకోండి, డన్కి మీకు ఒకటే అది మీరు ఏ లింగంలో తీసుకున్నా ఒకటే, దానికి లింగం అంటూ ఏం లేదు. సో కాబట్టి కానీ ఇక్కడ అలా కాదండి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ దిస్. కాబట్టి దీన్ని కంపేర్ అయితే చేయలేమండి మనము, ఇది వేరు. సో దీని క్యారెక్టరిస్టిక్స్ మీరు దీన్ని కృదంతాలుగానే అర్థం చేసుకుంటూ ముందరికి మనకి ఇంకా చాలా ముందర వస్తాయి, చాలా చాలా కృదంతాలు వస్తాయి. వాటి రూపాలు ఎలా ఉంటాయి, లేకపోతే వాటి క్యారెక్టరిస్టిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది అడ్జెక్టివ్గా వాడచ్చు అని చెప్పాను. ఇంకో కృదంతం ఉంటుంది, అది అవ్యయం అవుతుంది. సో ఇప్పుడు నేను కనుక మీకు పాస్ట్ పార్టిసిపల్ అని చెప్తే ఇట్ డజంట్ ఫిట్. అది ఇది మనం కంపేర్ చేయలేం. కాబట్టి అది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళు, మీరు దాన్ని అలా తీసుకుంటే తీసుకోండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు, సో ఇంతవరకు ఈ వాక్యాలు చదివాం కదా. సో ఇప్పుడు మన అహం కానీ వయం కానీ వచ్చినప్పుడు ఏది వాడాలి? తెలిసిన వాళ్ళు దయచేసి చెప్పండి. గంటి గారు ఇవాళ పొద్దునే క్లాస్లో చెప్పాను. సో మీరు తప్ప మిగతా ఎవరైనా చెప్పండి తెలిస్తే. ఓకే, యా చెప్పండి ఎవరైనా. ఇప్పుడు అహం వచ్చినా, వయం వచ్చినా, లేకపోతే త్వం వచ్చినా, లేకపోతే యూఎం వచ్చా, అంటే ఉత్తమ పురుష మధ్యమ పురుషులోని వస్తే కనుక అప్పుడు మనం ఏం వాడతాము? ఇప్పుడు మనం ఓన్లీ 2 చదివాం కదా, పుల్లింగము స్త్రీలింగము చదివాం, నపుంసకలింగం ఓకే వాడనే వాడం మనం. కాబట్టి ఇప్పుడు మనం వీటికి వస్తే ఎలా వాడతాం? కరోతు. కరోతు అంటే కరోమా. అది ఓకే. ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయండి, పఠితవాన్ పఠితవతి. సో ఇప్పుడు అహం వచ్చినప్పుడు మనం ఎలా వాడతాము? అహం పఠితవతి, స్త్రీలింగం అయితే వతి, పుల్లింగం అయితే వాన్. ఎవరు స్త్రీలింగం అయితే ఎవరు పుల్లింగం అయితే? అహంలో కూడా అహం అని చెప్పినప్పుడు కూడా స్త్రీలింగంలో ఆడవాళ్ళు చెప్తే వతి పఠితవతి, అదే మగవాళ్ళు చెప్తే అహం పఠితవాన్. ఉత్తమం, సమ్యక్. సో ఓకే. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను స్త్రీలింగం అహం. సో అహం అని నేను అహమే వాడతాను. అహం అన్నది త్రిలింగక, ఎవరైనా వాడచ్చు. సో అహం పఠితవతి, అహం లిఖితవతి, లేకపోతే వయం, మేము అందరం ఆడవాళ్ళమే ఉన్నాం అనుకోండి, వయం లిఖితవత్యః, వయం పఠితవత్యః, అలా వాడతాం. ఓకే. అలాగే మన ఆవాం ఇద్దరమే ఉన్నాం అనుకోండి, ఆవాం లిఖితవత్యౌ, ఆవాం పఠితవత్యౌ అని. త్వం కూడా సేమ్ రూల్. నా ఎదురుకుండా ఓన్లీ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కనుక త్వం పఠితవతి అంటాను, మగవాళ్ళు ఉంటే త్వం పఠితవాన్. త్వం కిం కృతవాన్ అన్న ప్రశ్న వేసాను అనుకోండి, అప్పుడు అంటే నా ఎదురుకుండా ఎవరైనా జెంట్స్ ఉంటే కనుక త్వం కిం కృతవాన్ అంటే అప్పుడు వాళ్ళు అహం పఠితవాన్. వాళ్ళు జెంట్స్ కాబట్టి వాళ్ళు అహం పఠితవాన్. ఆడవారిని ప్రశ్న వేసాం అనుకోండి, భవతి కిం కృతవతి అంటే అహం పఠితవతి, అహం లిఖితవతి, అహం
కార్యం కృతవతి అని అట్లా చెప్పాలి. సో అహంకి మధ్యమ పురుషుకి వీటికి కూడాను లింగ భేదం ఉంటే కనుక అప్పుడు ఆ లింగాన్ని బట్టి మనం పఠితవాన, పఠితవతీన, లేకపోతే పఠితవత్, నపుంసకలింగం అయితే పఠితవత్ అని మనం దాన్ని తీసుకోవాలి. ఓకే, సో ఇంకేదైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగచ్చు. అమ్మా ఇక్కడ పాఠం పఠితవాన్ ఉంది కదా, అది పాఠం అని అన్ని చోట్ల ఇదే ఇది వచ్చింది. పాఠ అని రాయకూడదా? అది ఎందుకు ఏమన్నా కొద్దిగా మహోదయ దీనికి ఏమన్నా రూల్ ఏమన్నా చెప్పగలరా? అది ఒక్కసారి. మహోదయ ఆల్రెడీ రూల్ చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇంకొకసారి చెప్తున్నా. ఒక వాక్యంలో ఒకటే కర్త, ఒకటే కర్మపదం, ఒకటే క్రియాపదం అని ఉంటుంది. మీకు ఇప్పుడు చిన్న వాక్యాలే కాబట్టి మిగతా వేరే పెద్ద పెద్ద వాక్యాల జోలికి మనం వెళ్ళటం, చిన్న వాక్యాలు. ఒక కర్త, ఒక క్రియ, ఒక కర్మపదం ఉంటుంది. సో ఇక్కడ మనకి సహ పాఠం పఠితవాన్లో సహ అన్నది ఏంటి? అండ్ సహ ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలో ఉన్నది ఏంటవుతుంది? కర్త అవుతుంది కదా. సో అప్పుడు పాఠం, పాఠ ఎలా అవుతుంది? పాఠ అంటే ప్రథమ విభక్తి అయిపోయింది. సో ఒక వాక్యంలో కర్తలు వస్తాయా మనకి? రావు కదా. సో పాఠం అన్నది పాఠ, పాఠం కర్త, అది కర్మ, అది కాబట్టి ద్వితీయ విభక్తి ఉంది పాఠం అని. సో సహ పాఠం పఠితవాన్. ఓకే, అదే రూల్, ఇంకా వేరే రూల్ ఏం లేదు, అదే రూల్. రైట్. సో క్లియరా అండి? ఇక్కడతో ఇది క్లియర్ అవ్వాలి. క్లియరా? అవగతం వా? మహోదయే, అవగతం మహోదయే. సో ఇప్పుడు మనం చతుర్థి విభక్తిలోకి వెళ్తున్నామండి. ఫస్ట్ వాక్యాలు చదువుతాను. బేసిక్ గా మనం ముందర చెప్పుకున్నది చతుర్థి విభక్తి అంటే కోసం, ఫార్ అని చెప్పుకున్నాం. అతని కోసము, ఆమె కోసము, లేదా దాని కోసము, దేనికైనా కోసం, ఫార్ అని అర్థం. సో చతుర్థి విభక్తిలో వచ్చినప్పుడు వాక్యాలు మనకి ఎలా వస్తాయి అంటే, వైద్య రుగ్నాయ ఔషధం యచ్చతి. రుగ్నాయ, రుగ్న, రుగ్నాయ. రామ, రామాయ. రామాయ మనందరికీ చాలా పరిచయం అయింది. రామాయ, రామభద్రాయ, ఆ శ్లోకం అందరికీ తెలిసిందే. రామాయ అంటే చతుర్థి విభక్తి. సో రామాయ నమస్కరోమి అంటే రాముడి కోసం నమస్కారం చేస్తున్నాను. లేకపోతే మనకి ఓకే. సో కాబట్టి వైద్య రుగ్నాయ ఔషధం యచ్చతి. వైద్యుడు రోగి కోసమని ఔషధాన్ని ఇస్తున్నాడు. యచ్చతి అంటే ఇస్తున్నాడు అని. ధనిక నిర్ధనాయ ధనం యచ్చతు. ధనికుడు నిర్ధనాయ, నిర్ధన, నిర్ధనాయ. ఇది కూడా రామశబ్దంలాగా రామ, రామాయ. సో నిర్ధనాయ అంటే నిర్ధనుడి కోసమని ధనికుడు ధనాన్ని ఇవ్వుగాక అని. యచ్చతు అంటే ప్రార్థన, ఇవ్వుగాక అని. తర్వాత లేఖక పత్రికాయై లేఖం లిఖతు. పత్రికా స్త్రీలింగ పదము, రమా శబ్దం లాగా రమా, రమాయై. అలాగే పత్రికా, పత్రికాయై. సో లేఖకుడు పత్రిక కోసమని లేఖని రాయగాక. కవయ కీర్త్యై కావ్యం లిఖంతు. కీర్తి, కీర్తి అనేది స్త్రీలింగ పదము. మతి శబ్దం చదవమని చెప్పినట్టున్నాను. మతి శబ్దంలాగా దాని యొక్క రూపాలు వస్తాయి కాబట్టి కీర్తి, కీర్తియై. సో కవులు దేనికోసం కావ్యం రాయగాక అంటే కీర్తి కోసము. కీర్తియై కావ్యం లిఖంతు. స్త్రీయ ఉద్యోగాయ స్పర్ధంతాం. ఉద్యోగాయ అంటే ఉద్యోగం కోసం. ఉద్యోగ, ఉద్యోగాయ. రామ, రామాయ స్పర్ధంతాం. స్పర్ధంతాం అంటే పోటీ పడ్డం. స్పర్ధ అంటే కాంపిటీషన్ కదా. సో స్పర్ధంతాం అంటే పోటీ పడుగాక అని. ఇది కూడా ప్రేరణలో వస్తుంది. ఐశ్వర్యం అహంకారాయ భవతి. సో ఇప్పుడు ఇంతవరకు మనం కోసం అని చూసాం, వాడి కోసము, వీడి కోసం, లేకపోతే రోగి కోసం అని. ఇప్పుడు ఐశ్వర్యం అన్నది ఏదైతే ఉందో అది దేనికి
దారి తీస్తుంది అని చెప్పాలి అంటే అహంకారానికి దారి తీస్తుంది. ఐశ్వర్యం ఉంటే అహంకారం వస్తుంది తెలుగులో చెప్పాలంటే. కానీ సంస్కృతంలో చెప్పినప్పుడు మనం అది దేనికి దారి తీస్తుందో అది చతుర్థి విభక్తిలో రావాలి. సో ఐశ్వర్యం అహంకారాయ భవతి, అహంకార అహంకారాయ. సో రామ రామాయ లాగానే అహంకార అహంకారాయ. శక్తి పరపీడనాయ భవతి. సో శక్తి దేనికి దారి తీస్తుంది? శక్తి ఉంటే కనుక అది మంచికి దారి తీయచ్చు, చెడుకు కూడా దారి తీయచ్చు. ఇక్కడ పరపీడనాయ భవతి అంటే పరుల్ని పీడించడానికి దారి తీస్తుంది శక్తి అన్నది. సో దేనికి దారి తీస్తుంది? అది చతుర్థి విభక్తి అన్నాం కాబట్టి పరపీడనం నపుంసకలింగ పదము, దానికి చతుర్థి కూడా పరపీడనాయ, రామాయ లాగానే పరపీడనాయ భవతి. విద్యా వివాదాయ మా భవతు. సో విద్య దేనికి దారి తీయకూడదు? వివాదానికి దారి తీయకూడదు. కాబట్టి విద్యా వివాదాయ, వివాద అంటే ఆర్గ్యుమెంట్. సో వివాద వివాదాయ, రామ రామాయ, మా భవతు అంటే ఉండకూడదు అని అర్థం. సో విద్య వివాదానికి దారి తీయకూడదు అని. విద్య జ్ఞానాయ కల్పతాం. ఇక్కడ కల్పతాం లేకపోతే కల్పతే లట్లకారంలో దాని అర్థం ఏంటంటే అది దానికి కారణము అని అర్థం. ఇందాక దారి తీయడం అన్న కారణమే, ఇది కూడా కారణమే. కల్పతే అన్నది స్పెసిఫికలీ దానికోసమే వాడతారు, లైక్ కల్పతే. సో దేనికి అది కారణం అవుతుంది అని అర్థం. సో దేనికి కారణం అవుతుందో అది చతుర్థి విభక్తిలో రావాలి. విద్య జ్ఞానాయ కల్పత. విద్య అన్నది ఎప్పుడూ కూడా జ్ఞానానికి కారణం అవ్వాలి తప్ప అది వివాదానికి కారణం కాకూడదు. మొత్తం వాక్యం అది. కాబట్టి విద్యా జ్ఞానాయ కల్పతాం. లక్ష్మీ పండితాయ అసూయతి. సో ఈ రూల్స్ అన్ని చాలా డిఫరెంట్గా 4-5 రూల్స్ ఉన్నాయండి. మొదటిది ఫార్, రెండోది దానికి కారణం ఏదైతే ఉందో అది, మూడోది ఏవైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైనా ఉంటాయి, లైక్ కోపం కానీ లేకపోతే అసూయ కానీ ద్వేషం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇవి ఎవరి పట్ల ఉన్నాయో వారు మనకి చతుర్థి విభక్తిలో వస్తాయి. సో కాబట్టి లక్ష్మీ పండితాయ అసూయతి. లక్ష్మీ అంటే ఐశ్వర్యం, ధనం అని తీసుకోవచ్చు, వెల్త్. సో అది ఆ వెల్త్ అన్నది ఎవరి కొరకు అసూయకరమైంది? అసూయ దేంతో పడుతుందంటే పండితులతోటి. అంటే మనకు అంటారు కదా, ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ యూజువల్లీ లక్ష్మి ఉంటుందని. సో దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుంటే కనుక లక్ష్మీ పండితాయ అసూయతే. ఆ లక్ష్మీ అన్నది పండితులని లేకపోతే పండితులతో అసూయ చెందుతుంది అని చెప్పడం అనమాట. తెలుగులో ట్రాన్స్లేషన్స్ కొన్ని కష్టం అండి. పండితాయ అంటే ఇక్కడ చతుర్థి విభక్తి. పండిత పండితాయ, ఎవరి పట్ల అసూయ ఉన్నది అంటే పండితుల పట్ల, కాబట్టి అది చతుర్థి విభక్తి, పండితాయ అని రావాలి. అలాగే త్వం చతురాయ అసూయసి, నీవు చతురుల పట్ల అసూయ పొందుతున్నావు అని అర్థం. సో అసూయతి కూడా నెగిటివ్ ఫీలింగే కదా. సో ఎవరి పట్ల అంటే అది చతురాయ, చతురహ అంటే తెలివి గలవాళ్ళు. ఇక్కడ తెలివి గల వాళ్ళ పట్ల నీకు అసూయ ఉన్నది అని చెప్పడం. తర్వాత నృపతయ శత్రుభ్య కుప్యంతి. కుప్యంతి అంటే కోపం తెచ్చుకోవడం. ఓకే. సో నృపతయ, నృపతి నృపతయ. నృపతి అంటే రాజు, నృపతయ అంటే రాజులు. సో వారికి ఎవరి పట్ల కోపం ఉంటుంది? శత్రువుల పట్ల కోపం ఉంటుంది. సో ఎవరి పట్ల కోపం ఉంటే దాన్ని అది చతుర్థిలో రావాలి. సో శత్రుహు మనకి ఉకారాంత పుల్లింగ శబ్దము, దానికి చతుర్థి వచ్చేసి శత్రవే, గురవే లాగా శత్రవే, శత్రవే ఉంటుంది. దానికి బహువచనం శత్రుభ్య కుప్యంతి, శత్రువుల పట్ల కోపం ఉంటుంది వాళ్ళకి. పూతన హరయే కుప్యతి. పూతన మనకి తెలుసు కదా, శ్రీకృష్ణుడు కథలో మనకి పూతన శ్రీకృష్ణుని చంపడానికి వస్తుంది. సో ఆమె పట్ల
ఆ, ఆ, ఆమెకి హరయే అంటే విష్ణువు పట్ల కోపం ఉన్నది. హరిహి. సో హరి ఇకారాంత శబ్దానికి చతుర్థి ఏకవచనం వచ్చి ఆ హరయే అవుతుంది. సో కాబట్టి హరయే కుప్యతి. సో నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటికీ ఎవరి పట్ల ఉంటే వారు చతుర్థి విభక్తిలో రావాలి. శిష్య గురవే దుహ్యతి. దృహ్యతి అంటే దూషించాడు అని అర్థం. గురవే. సో ఎవరికైనా ఏదైనా గుర్తొస్తుంది గురవే అంటే? గురవే నమః. గురవే నమః. ఓకే. సో కాబట్టి మనము చతుర్థి వాడతాము. సో గురవే అంటే చతుర్థి ఏకవచనము. అలాగే విత్రయిక గ్రాహకాయ దృహ్యతి అంటే విత్రయిక అంటే అమ్మేవాడు గ్రాహకాయ అంటే కొనేవాడి పట్ల వాడు దూషిస్తాడు అని. సో గ్రాహకాయ. మోదకం తుభ్యం రోచతేవా. సో నెక్స్ట్ కండిషన్ వచ్చి రోచతే. ఎప్పుడైతే మనం రోచతే కానీ దానికి మిగతా రూపాలైనటువంటి వాడినప్పుడు, రోచతే అంటే యాక్చువల్గా ఇష్టం ఉండడము, ఇచ్చతి అనే అర్థం. ఇచ్చతి ఇంకో క్రియాపదము, రోచతే ఇంకో క్రియాపదం. రోచతే ఆత్మనేపది, ఇచ్చతి పరస్మైపది. కానీ ఈ రోచతే అని మనం క్రియాపదం వాడినప్పుడు ఎవరికి ఇష్టము వారు చతుర్థి విభక్తిలో రావాలి. కాబట్టి మోదకం తుభ్యం రోచతేవా. సో యుష్మత్ పదంలో చతుర్థి విభక్తిలో తుభ్యం నీ కొరకు అని అర్థం. యాక్చువల్గా మీనింగ్ అయితే నీ కొరకు అని. కానీ రోచతే వచ్చినప్పుడు మనకి అది చతుర్థిలో తుభ్యం రోచతే. లేకపోతే అస్మత్ శబ్దానికి చతుర్థి విభక్తి మహ్యం రోచతే, రామాయ రోచతే, అయితే సీతాయై రోచతే, ఛాత్రాయ రోచతే. అలా అలా చతుర్థి రావాలి దానికి. అలాగే పుష్పాణి తరుణీభ్య రోచంతే. సో పుష్పాణి అన్నాం కాబట్టి రోచంతే అని వచ్చింది. బట్ ఎవరికి? తరుణీభ్య, యువతులకి. బహువచనం కాబట్టి తరుణ్యై చతుర్థి ఏకవచనం, తరుణీభ్య చతుర్థి బహువచనం. సంస్కృత అభ్యాస మహ్యం బహు రోచతే. సంస్కృత అభ్యాసము నాకు చాలా ఇష్టము అని చెప్పాలంటే మహ్యం చతుర్థి వాడాలి అస్మత్ శబ్దానికి. ఇప్పుడు గురవే నమః. ఇంకా నెక్స్ట్ కండిషన్ రోచతే తర్వాత నమః అని ఎప్పుడు వచ్చినా సరే ఎవరికి నమస్కరిస్తున్నామో అది చతుర్థిలో రావాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ లెసన్ నుంచి అన్ని చూసుకుంటూ వెళ్ళండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో నమః వచ్చింది కాబట్టి ఎవరికి నమస్కరిస్తున్నాం? గురువుకి. సో గురుం నమః అనకూడదు, గురవే. గురుం నమస్కరోమి అనొచ్చు. నమస్కరోమి అన్నప్పుడు గురుం అనొచ్చు ద్వితీయ విభక్తి. కానీ నమః అన్నప్పుడు గురవే నమః, తస్మై నమః. సో తస్మై అంటే ఏ రూపం అది? చతుర్థి రూపం. బట్ ఏ ప్రాతిపదికానికి? అహం. తస్మై. తద్ శబ్దంలో స్త్రీలింగం. యుష్మద్ శబ్దానికండి. యుష్మద్ కాదు, తద్ శబ్దంలో పుల్లింగంలో చతుర్థి విభక్తి తస్మై. ఓకే. అదే స్త్రీలింగం అయితే తస్యై. రెండింటికి మా యా తేడా అంతే. ఓకే. సో గురవే నమః. నమః వచ్చినప్పుడు చతుర్థి. నారాయణాయ నమః, రామాయ నమః, అలా అన్ని ఏదొచ్చినా నమః వస్తే అది రావాలి. అలాగే అగ్నయే నమః. అగ్నిహి అగ్నయే, హరిహి హరయే లాగా అగ్నయే నమః. శృత్యై నమః. శృతి స్త్రీలింగ పదము మతి శబ్దం లాగా శృత్యై నమః. ప్రజాభ్య స్వస్తి. సో స్వస్తి అన్నది కూడా యాక్చువల్గా అవ్యయము. సో స్వస్తి వచ్చినప్పుడు కూడా అది ఎవరికి స్వస్తి? స్వస్తి అంటే మంచి జరుగుగాక అని అర్థం. ఓకే. సో స్వస్తి అని వచ్చినప్పుడు కూడా ఎవరికి మంచి జరగాలని కోరుకుంటున్నామో ఆ పదం చతుర్థిలో రావాలి. కాబట్టి ప్రజాభ్య స్వస్తి. సో క్షమతం స్వస్తి. ఓకే. ప్రజాభ్య
ప్రజాయ చతుర్థి క్షమితం, ప్రజాయై ఏకవచనం. ప్రజ అంటే స్త్రీలింగం అది, కాబట్టి ప్రజాయై ఏకవచనం చతుర్థి, ప్రజాభ్య అన్నది స్త్రీలింగం బహువచనం. సర్వేభ్య స్వస్తి, శిశుభ్య స్వస్తి. అతిథయ గృహాయ ఆగచ్చంతు. సో ఇక్కడ గృహం ఆగచ్చంతు అన్నది కూడా కరెక్టే, గృహాయ ఆగచ్చంతు, గృహం కొరకు రా అని కూడా చెప్పడం అది కరెక్టే అక్కడ. సో కాబట్టి రెండు వాడచ్చు. గోవింద నగర్యై గచ్చతి, నగరీం గచ్చతి అయితే నగర్యై గచ్చతి. ఇక్కడ ద్వితీయ విభక్తి నగరీం కర్మపదంగా రావచ్చు, లేకపోతే నగర్యై అని చతుర్థి కూడా రావచ్చు. అహం గ్రామాయ గచ్చామి, నేను గ్రామం కొరకు వెళ్తున్నాను అని. అహం గ్రామం గచ్చామి. సో ద్వితీయ విభక్తి గ్రామం అని కూడా రావచ్చు. మ్యామ్ ఒక చిన్న మహోదయ ఇష్యూ చెప్పండి. వచ్చిందండి. చెప్పండి. చిన్న ఇష్యూ వచ్చింది. నేను ఇప్పుడే 7th లెసన్ బిగినింగ్ టెక్స్ట్ బుక్ నాకు నిన్ననే వచ్చింది అనమాట. చూస్తే ఐఎమ్ మిస్సింగ్ 16 పేజెస్ అండి. 29 నుంచి 129 నుంచి 140 వరకు, 144 వరకు ఓకే. మిస్సింగ్. మిగతావి చూడలేదు ఇంకా. వీటికి సొల్యూషన్ ఏం చేయాలండి? వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు? ఇమీడియట్లీ అంటే సొల్యూషన్ ఏంటంటే, ఒకటేమో మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యాలి బుక్ ఇలా వచ్చింది అని. బుక్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకేమైనా మిస్సింగ్ అయినాయేమో. ఓకే, చూడండి వాళ్ళు ఏం రిప్లై పెడతారో చూడండి, మీరు అది మీరు డీల్ చేయండి. మనకి క్లాస్ పరంగా మీకు ఇబ్బంది కలగకుండా మీరు నాకు మెసేజ్ పెడితే కనుక నేను మీకు అది స్కాన్ చేసి పంపిస్తాను. మీరు తెలుగు మీడియమే కదా? ఇది తెలుగు మీడియం. ఓకే, సరే. తెలుగు మీడియం మీకు అయితే ఆ విషయం మీకు డీటెయిల్ గా మీకు కూడా పెడతాను. ఐ విల్ కాపీ యూ. మీకు అంటే ఐ కాపీ ఇన్ ది సెన్స్ వాళ్ళకి ఏం మెసేజ్ పెట్టానో మీకు అదే నాకు మెసేజ్ వాళ్ళకి పెట్టే మెసేజ్ అక్కర్లేదు. ఓన్లీ మీకు నా దగ్గర నుంచి ఏం హెల్ప్ కావాలో అది మాత్రం పెట్టండి చాలు. ఇలాగా ముగ్గురు నలుగురు కంప్లైంట్ చేశారు ఇప్పటిదాకా వేరే క్లాసెస్ లో కూడా. అవునండి. ఈ నెల లాస్ట్ నెల నవంబర్ అక్టోబర్ లో వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇలాగే. ఓకే మహోదయ. సో మహోదయ, ఇది యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ ఇది. సో ఇది వాళ్ళకే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికైనా అలాంటి ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళ రిప్లై ఏంటో చూడండి. మన తరఫు నుంచి మాత్రం మనం క్లాస్ నడవాలి, మీకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి స్కాన్ చేసి పెట్టేస్తాను నేను. ఓకే, ఇండివిజువల్గా, ఎందుకంటే అందరికీ అవసరం లేదు కాబట్టి ఎవరికి మిస్సింగ్ ఉందో వాళ్ళు నాకు మెసేజ్ పెడితే వాళ్ళకి నేను మళ్ళీ తిప్పి పెట్టేస్తాను. ఓకే, రైట్. ఇంకేదైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు? మిగతా టేబుల్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఓకే, ఇంతవరకు ఇవాళకి చాలు, ఎందుకంటే ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా మీకు టైం పడుతుంది. నెక్స్ట్ క్లాస్కి మీరు చదివి రండి లెసన్ పూర్తిగాను. సో ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం నెక్స్ట్ క్లాస్లో, అండ్ పాఠం కూడా మనం పూర్తి చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా మనము టేబుల్స్ ఒకసారి మనం చదువుదాం అనుకున్నాం కదా. సో ఎవరైనా చెప్తారా? చెప్పండి మహోదయ. ఏం లేదు, కరపత్రాలు మొత్తం ఇది ఒకటేనా అండి? ఇంతకుముందు కూడా ఉన్నాయా? మిస్ అయినామో? లేదు మహోదయ, ఒకటే కరపత్రం, అంతే. ఒకటే కరపత్రం మీకు పెట్టిందే ఏదైతే గ్రూప్ లో మళ్ళీ పోస్ట్ చేశానో అదే ఉంది కరపత్రం, వేరే ఏం లేదు మనకి. అదే ఉందా? ఓకే అండి, ఓకే. ఓకే, సో చెప్పండి. ఇప్పుడు వర్తమాన కాలం, భూతకాలంలో వాటికి పరస్మైపది, ఆత్మనేపదికి 9 రూపాయలు టేబుల్ ఫామ్ లో ఇచ్చారు కదా మహోదయ. దీనిలో అలా లేదా మహోదయ? దీనికి ఈ ఫస్ట్ ఈ స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఇది కూడా భూతకాలం లాగా వాడదామని, పఠితవాన్ దానికి. సో ఇందాక మళ్ళీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అవి టెన్సెస్, అవి క్రియారూపాలు. వాటికి పరస్మైపదిలో 9, అదే ఆత్మనేపది ధాతు అయితే 9 ఉంటాయి. అవి క్రియారూపాలు, ప్రాపర్ టెన్సెస్ అవి. ఇది క్రియారూపంగా మారుతున్నాయి, మనం వాడుతున్నాం అంతే వీటిని. యాక్చువల్గా ఇవి యాడ్జెక్టివ్స్, వీటిల్ని మనం సంస్కృతంలో విశేషణాలు అంటాం. సో విశేషణాలు ఇవి. సో వీటికి పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో మొత్తం 7 విభక్తులు 3 వచనాల్లోనూ ఉంటాయి రూపాలు.
మీకు క్రియారూపాలకు ఉందా చిన్మయి? క్రియారూపాలకి మనకి పుల్లింగము స్త్రీలింగం నపుంసకలింగం భేదం ఉందా? ఉందా? లేదు లేదు మహోదయ. లేదు కదా. అలాగే వాటికి విభక్తి రూపాలు ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు క్లియర్గా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ధాతువు ఉందో ధాతువుకి ఉండే క్రియారూపాలు పరస్మైపదిలో 9. అది ఏ కాలమైనా అవునండి. అది భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, ఆజ్ఞ, లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి మొత్తం 10. సో వాటికి పరస్మైపదిలో 9 రూపాలు, ఆత్మనేపదిలో 9 రూపాలు ఉంటాయి. లింగ భేదము లేదు క్రియారూపాలకి. బాలక అన్న పఠతి అనొచ్చు, బాలిక అన్న పఠతి అనొచ్చు, లేకపోతే మిత్రం అన్న పఠతి అనొచ్చు, లేకపోతే పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే బాలక అపఠత్, బాలిక అపఠత్, మిత్రం అపఠత్ అని అలా వాడాలి. అదే కనుక మీరు, అది ఒక సెక్షన్, ధాతువు దాని రూపాలు క్రియారూపాలు అవి. ఇది ప్రాతిపదికాలు, వాటి విభక్తి రూపాలు అవి మూడు లింగాల్లోనూ ఉండడం. ఇది ఒక పార్ట్. సో మొత్తం సంస్కృత భాషని కనుక రెండుగా విభజిస్తే కనుక ఓన్లీ 2 రకాల పదాలు ఉంటాయి. ఒకటి క్రియారూపాలు, ఒకటి మనకి సుబంతాలు అంటారు. సుబంతాలులో చాలా వస్తాయి వెరైటీస్, సంజ్ఞాపదాలు, విశేషణాలు, అవ్యయాలు, కృదంతాలు, ఇలాంటివన్నీ చాలా వస్తాయి. సో మొత్తం సంస్కృత భాషలో 2 పదాలు, ఒకటి క్రియారూపాలు, ఒకటి సుబంత రూపాలు, అంతే. సో క్రియారూపాలకి పరస్మైపదిలో 9, ఆత్మనేపదిలో 9 రూపాలు అన్ని టెన్సెస్లోనూ ఉంటాయి. ఇక్కడ సుబంతాలలో మనకి 3 లింగాలు, అంటే ఆ ప్రాతిపదికం యొక్క లింగాన్ని బట్టి, ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి పుల్లింగంలోనే ఉంటుంది, అలాగే సీత అంటే స్త్రీలింగంలోనే ఉంటుంది, జ్ఞానం అంటే నపుంసక లింగంలో. కానీ కృదంతాలకి మాత్రము 3 లింగాల్లోనూ రూపాలు ఉంటాయి. ఎందుకంటే ధాతువుకి చేర్చంగానే కృదంతం యొక్క రూపం మారి ప్రాతిపదికం అయిపోయింది. అంటే మనకి దాని అంటారు వర్బ్ నుంచి అది నౌన్లోకి వచ్చేసింది, వర్బ్ నుంచి నౌన్లోకి వచ్చేసింది. కాబట్టి నౌన్కి ఎలాగైతే మనకి విభక్తి రూపాలు ఆల్ దాని అంటారు లింగం, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము ఉంటాయో అలాగే ఈ కృదంతాలకు కూడా ఉంటాయి. సో 2 ఫామ్స్లో, ఒకటి క్రియారూపాలు, ఒక ధాతువు ప్రాతిపదికం, 2 ధాతువు ప్రాతిపదికం. మొత్తం సంస్కృతం తీసుకుంటే ఇంతే, ఒకటి ధాతువు ఉంటుంది, ఒకటి ప్రాతిపదికం. ధాతువుకి ధాతు రూపాలు ఉంటాయి, ప్రాతిపదికానికి ప్రాతిపదిక రూపం. ప్రాతిపదిక రూపం అంటే విభక్తులు మొత్తం 3 వచనాలు ఉంటాయి. దాని సందర్భాన్ని బట్టి దాని లింగాలు ఉంటాయి, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, అట్లా ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఈ 2 బ్రాంచెస్ ఇవి. ఓకే, అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రియ ఉండడం వేరు, క్రియగా వాడడం వేరు. అందుకే క్రియగా వాడడం అని చెప్పాను నేను. ఓకే, గా అంటే అది కాదు అర్థం కదా, దాని లాగా ఉంది కానీ అది కాదు, అది కదా, అర్థం అదే కదా. తెలుగులో చెప్పుకున్నా దాని లాగా ఉందని చెప్పుకుంటాం కానీ అదే అని చెప్పట్లేదు నేను. సో 2 వేరు వేరు అన్నమాట. మేడం ఒకటండి, చెప్పండి. ఒకటి ఇప్పుడు ఇది అర్థమైంది. క్రియకి ప్రత్యయ కలిపితే ప్రాతిపదిక అయింది. ప్రాతిపదిక అంటే సర్వనామం. క్రియకి రాజేశ్వరి గారు క్లియర్ గా పెద్దగా చెప్పండి. ధాతువుకి క్రియ ధాతువుకి ప్రత్యయం కలిపితే ప్రాతిపదిక అయింది. అవును, ప్రాతిపదిక అయ్యింది కాబట్టి దీనికి విభక్తులు వచ్చినాయి. అవును, కరెక్ట్. జనరల్ గా విభక్తులకి రామ శబ్దానికి ఒకటే లింగం ఉంటుంది, రమా శబ్దానికి స్త్రీలింగమే. వీటికి 3 లింగాలు ఉంటాయా? అవునండి, అదే ఒకే పదానికి 3 ఉంటాయా? 3 ఉంటాయండి. అంటే దానికి ఒకటే ఉంటుంది కానీ దీనికి 3 ఉంటాయి. అవును, ఎందుకంటే దానికి రీజన్ ఉందండి. ఇప్పుడు రామ అన్న శబ్దము దాని డెరివేషన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి శబ్దానికి ప్రతి ప్రాతిపదికానికి డెరివేషన్స్ ఉంటాయి. అది డెరివేట్ అయిన విధానము అది పుల్లింగంలోనే ఉంటుంది. రమా శబ్దము స్త్రీలింగంలోనే ఉంటుంది, జ్ఞానం శబ్దము నపుంసకలింగంలోనే ఉంటుంది. వాటి లింగాల్ని మనం మార్చలేం, మనం అవి ఫిక్స్డ్, అవి అలాగే ఉంటాయి. ఇవి మాత్రము 3 లింగాల్లో ఉంటాయి వీటికి రూపాలు. ఎందుకంటే ఇవి యాడ్జెక్టివ్స్, విశేషణాలు. సంస్కృతంలో విశేషణాలు ఇంగ్లీష్లో లాగా ఉండవు. ఇంగ్లీష్లో గుడ్ అంటే
మీరు గుడ్ బాయ్, గుడ్ గర్ల్, గుడ్ బుక్, గుడ్ అని అన్నిటికీ గుడ్డే వాడచ్చు. కానీ అదే మనకి సంస్కృతంలో ఉత్తమ అని వస్తే కనుక ఉత్తమ బాలక అంటాం, ఉత్తమా బాలిక అంటాం, ఉత్తమం పుస్తకం అంటాం. మారిపోతుంది. ఒకే విశేషణ పదము 3 లింగాల్లోనూ వేరే వేరే రూపం ఉంటుంది. పుల్లింగంలో ఉత్తమ, ఎవరైనా 10 days శిబిరం అటెండ్ అయ్యింటే వాళ్ళకి అర్థమవుతుంది. ఉత్తమ పుల్లింగంలో, స్త్రీలింగంలో ఉత్తమ, నపుంసకలింగంలో ఉత్తమం. ఎప్పుడైతే విశేషణముగా మారిందో ఇది కృదంతము, అప్పుడు 3 లింగాల్లోనూ ఉంటుంది అది. ఇంకా అలా చాలా ఉన్నాయండి. ఇంకా మీకు ముందర మొదటి పరిచయాల్లో కూడా ఉంటాయి, వస్తుంది అది ఇంకోటి. ఓకే, అర్థమైందండి రాజేశ్వరి గారు? అర్థమైంది. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇవాళ విభక్తి టేబుల్స్ అవి నెక్స్ట్ వీక్ చేద్దామండి. నెక్స్ట్ వీక్కి మండే, ఇవాళ ఏంటి మండే కదా, ఫ్రైడే క్లాస్ ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి ఫ్రైడేకి దయచేసి అందరూ ఆ టేబుల్స్ అవి చదువుకురండి. అలాగే వర్తమాన కాలము పరస్మైపది ఆత్మనేపది, భూతకాలము పరస్మైపది ఆత్మనేపది, ఇవి చదువుకుని వస్తే నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఎక్కువ వాటికి టైం ఇచ్చి అవి ఒకసారి కొంచెం అభ్యాసం చేద్దాం దాని మీద. ఓకే, ఏకతామంత్రः कोऽपि गातुमिच्छति वा? అహం పఠామి. మేడం మీరు వదతు మహోదయ. వర్క్ చేస్తారా? ఎవరు? సివిఎన్ సత్యనారాయణ గారు అన్నారా మహోదయ? నేను మహోదయ కృపయా పఠతు. పఠతు మహోదయ. మీరు యం వైదిక మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి. బుద్ధస్తతార్హన్నితి బౌద్ధజైనాః సశ్రీ అకాలేతి చ సిక్కసంతః. శాస్త్రీతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా. యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः మహోదయ. అనంతరం శాంతిమంత్రः చిన్మయి వదతు. ప్రథమం చిన్మయి గాయతి, అనంతరం వయం సర్వే గాయామः. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శాంతి శాంతి. ధన్యవాదः పునర్మిలామः శుక్రవాసరే పునర్మిలామः ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదం. ధన్యవాదం మహోదయ.